ప్రార్థన చేసుకుందాం. క్రీస్తు యేసునందు మిక్కిలిగా ప్రేమించిన పరమ తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. ఇదిగో నాయన, నీ పిల్లలమైన మమ్మల్ని అందరినీ సజీవ లెక్కల్లో దాచి మా ఆయుష్కాలంలో ఒక దినాన్ని పొడిగించి తండ్రి అని పిలుచుకునే భాగ్యము మా అందరికిచ్చి తండ్రి నాయన, నీ మాటలు వినడానికి మా జీవితాలకు తండ్రి నాయన మరి ఆధారమై ఉన్న దేవ, పునరుత్థాన దినాన్ని పునస్కరించుకుని తండ్రి శక్తివంతమైన మాటలు తండ్రి, నీ మాటలు విని మాలో ఉన్న లోటుపాట్లన్నీ సరిదిద్దుకొని తండ్రి, ఏదైతే తప్పిదాల్లో మేము పడిపోతున్నామో వాటిని ఒప్పుకొని వదిలిపెట్టి తండ్రి నీ దగ్గర కనికరం పొంది ఆ మహాలోకము పరలోకాన్ని పొందే యోగ్యత ఆత్మ శరీరం కలిసి ఉండగానే తండ్రి, ఈ జనన మరణాల మధ్యలో ఈ చిన్న జీవిత కాలంలో తండ్రి ఉన్నతంగా నీ గురించి బ్రతికి తండ్రి నీవిచ్చిన పనిని సంపూర్ణంగా భూమి మీద నీ చిత్తాన్ని జరిగించి నెరవేర్చి నీ ఉన్న మహాలోకం తండ్రి రావాలన్నది తండ్రి నీ ఉద్దేశము, నీ అనాది సంకల్పం. నీ సంకల్పాన్ని అనుసరించి తండ్రి ముందుకెళ్తుండగా తండ్రి నీ ఆత్మ సహాయము నడిపింపు మాకు అనుగ్రహించండి. చెప్పబోతున్న నన్ను మరుగుపరచండి. సూటిగా నాతో మా అందరితో మాట్లాడమని నిండు మనసుతో వేడుకుంటూ, ఏ విషయాల్లో మేము తప్పిపోతున్నామో తండ్రి ఆ విషయాల మీద తండ్రి మాతో సూటిగా మాట్లాడి తండ్రి మాలో ఉన్న లోటుపాట్లన్నీ నీ వాక్యమనే అద్దంలో చూపించి మమ్మల్ని సరిచేసి తండ్రి పరలోకానికి యోగ్యులుగా నీ ఆత్మ చేత మమ్మల్ని అందరినీ మలచమని నిండు మనసుతో వేడుకుంటూ క్రీస్తు నామాన్ని ప్రార్థన అవుతున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ ప్రభు నామన వందనాలు. అందరు కూర్చోండి. మంచిదండి. మంచిదండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము మన మీద రాలేదు, గురువారం నాడు ధ్యానించడం దాన్ని. ఈ కడవరి దినాలలో మనిషి ఎప్పుడు ఏమైపోతుందో తెలియదు కనుక చాలా జాగ్రత్తగా మనకు ఉండవలసింది, మన పరలోకం తెచ్చిపెట్టేది మనలో ఉన్న క్షమాగుణం, మనలో ఉన్న ప్రేమగుణం. దాని గురించి మరి రాసింది మత్తయ్య గారైనా చెప్పింది యేసుక్రీస్తు స్వయంగా ఆయన బ్రతుకున్న కాలంలోనే యేసుక్రీస్తు చెప్పిపోయిన మాటలు. 21 నుంచి మనం చాలా జాగ్రత్తగా మనం చదువుకుంటే, నరహత్య చేయవద్దు, నరహత్య చేయువాడు విమర్శనకు లోనని పూర్వీకులతో మీతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా అంటున్నాడు. అంటే మనుషులు చంపుకోవడం ఏంటి? యేసుక్రీస్తు కాలానికి వచ్చే వరకల్నే మనుషులు చంపుకునేటట్టుగా భయంకరమైన పరిస్థితిలోకి జారిపోయింది. ఆల్రెడీ ఈ తండ్రి అయిన దేవుడు మనుషులతో చెప్పాడు. అంటే కొంతమందిని జాతులు చంపేశాడు. అమాలేకీలు కానీ, ఇవ్వీలు కానీ, అబిసీలు కానీ కొంతమంది ఉన్నారు, కానానీయులు కానీ. వీళ్ళందరూ దేవునికి విరోధులు. దేవుని ఉద్దేశాన్ని కానీ దేవుని సంకల్పాన్ని కానీ తెలుసుకున్న వ్యక్తులు కాదు. ఇందువల్ల భయంకరంగా వీళ్ళు పాపం భయంకరంగా వీళ్ళు చేశారు కనుకనే దేవుడు కొన్ని జాతులని వాళ్ళని తీసేసినట్టుగా మన బైబిల్ గ్రంథంలో పాత నిబంధనలో చూడగలం. నా స్వకీయులు, నా జనము, నా ప్రజలు అనుకున్న వాళ్ళు కూడా సొంతంగా, అంటే అబ్రహాముకు ఇస్సాకు అయితే ఇస్సాకు, యాకోబు అయితే యాకోబుకు వారికి 12 మంది కుమారులు పుడతారు. అంటే మొత్తం 13 మంది దీనతోని 12 మంది కుమారులలో 12 మంది కుమారులను గోత్రకర్తలుగా నియమించి వాళ్ళలో హెచ్చు తగ్గులు లేకుండా ఉండాలనుకున్నాడు, సమానత్వంగా ఉండాలనుకున్నాడు. కానీ వాళ్ళనే రానున్న క్రమంలో వాళ్ళే యుద్ధాలు చేసుకోవడం, వాళ్ళే చంపుకునే దశలోనికి, ఓర్వలేని తనంలోనికి వెళ్ళిపోయారు. పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా అంటున్నాడు. ఎవరు? యేసుక్రీస్తే. నరహత్య చేయవద్దు అన్న మాట మీరు విన్నారు. నరహత్య చేయువాడు విమర్శనకు లోనైతాడని కూడా చెప్పబడిన మాట మీరు విన్నారు కదా అని చెప్తూ చూడండి కింది వచ్చిన, నేను మీతో చెప్పినది ఏమనగా, తన సహోదరుని మీద కోప్పడివాడు ప్రతివాడు, సహోదరుని మీద కోపపడివా ప్రతివాడును విమర్శకు లోనగునని, తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగునని, ద్రోహి అని చెప్పువాడు
నరకాగ్నికి లోనగును అంటున్నాడు. నరకాగ్నికి కూడా లోనవుతాడు. ద్రోహి అంటే నరకాగ్నికి కూడా లోనవుతాడని యేసుక్రీస్తు చెప్తుంది. ఈ మాటలన్నీ కరెక్ట్గా పాటిస్తే పోలీస్ స్టేషన్లతో పని లేదు, ఏ కోర్టులతో పని లేదు, నెమ్మలంగా ఉంటుంది. ఈ మాటల ప్రకారంగా ఉండి నరకానికంటే పెద్ద శిక్ష ఏం లేదు. భూమి మీద చిన్న చిన్నయే, ఒక మాట అంటే పడితే పోయేదేం లేదు. కానీ వీళ్ళేమంటే ఒక ద్రోహాన్ని నువ్వు ఎదుటివాడిని ఆడేమనకముందే నువ్వు పొరపాటున అతన్ని వ్యర్థుడు అని ద్రోహి అని నువ్వే ఏమాత్రం చెప్పినా కూడా నరకాగ్ని గుండానికి లోనవుతావు అని చెప్తుండే యేసుక్రీస్తు. స్వయంగా యేసుక్రీస్తు నోట పలికిన మాటలు. ఈ దైవ గ్రంథాన్ని, ఈ మాటలు అనేది సమాజంలో ఒక మత గ్రంథం అని ముద్రేసింది తప్ప మానవీయ కోణంలో చూసి ప్రతి మనిషికి ఈ అవసరము మానవ జీవితానికి ఖచ్చితంగాని మనుషులు దీన్ని తీసుకోలేకుండా పోయారు. ఎందుకంటే అన్ని గ్రంథాలు ఉన్నాయి. వ్యక్తికి అంటే దగ్గర మరి మనుషులు 800 కోట్ల మంది ఉన్నారు అంటే మరి దేవుళ్ళు ఎక్కువ ఉన్నారు మన భారతదేశంలో. ఈ మానవ జనాభా కంటే ఎక్కువ దేవుళ్ళు అనేది ఎక్కువ ఉన్నారు. మానవ జనాభా 750 కోట్లు, 800కు దగ్గరకు వస్తారని చెప్పుకుంటే ఈ 800 కోట్ల కంటే ఎక్కువ మరి దేవుళ్ళు ఓన్లీ మన భారతదేశంలో. 800 దేవతల కంటే 800 కోట్ల కంటే మనుషుల కంటే దేవుళ్ళ సంఖ్య ఎక్కువ పెరిగిపోయింది మన వాళ్ళు అనుకున్న దాంట్లో. ఏ దేవుడు అనుకున్న వారికి వాళ్ళ కులదేవతలని మా పూర్వీకులని ఆరాధించారని రకరకాలు చెప్పారు తప్ప ఏ దేవుడు వాళ్ళకు నీతిగల ఆజ్ఞలు ఇయ్యలేదు అని బైబిల్లోనే చెప్తుంది. అంటే ఇలాంటి దేవుడు ఎవరన్నా ఉన్నారా, మీ ముందు ఎలాంటివి చేశారు, ఏం కథ అని మనకు ద్వితీయోపదేశ కాండంలో ఒక మంచి మాట చెప్తాడు. ఒకసారి చూడండి, 10వ వచనం, 4వ అధ్యాయం 10వ వచనం. ద్వితీయోపదేశ కాండం 4వ అధ్యాయం 10వ వచనంలో ఒక మంచి మాటలు ఉంటాయి. మీ పిల్లలకు నేర్పించండి, మీరు ఇలా పాటించమని ఎన్నో దైవ గ్రంథాలున్నా, ఎన్నో దేవుళ్ళని మనుషుల చేత రాయబడి, మనుషుల చేత పూజింపబడి, మనుషుల చేత సృష్టింపబడ్డ ఎన్నో దేవుళ్ళు ఉన్నాయి. కానీ మానవుని ఎవరిని సంస్కరించలేకపోయాయి, భక్తిని నేర్పించలేకపోయింది, ప్రేమను పెంపొందించుకోలేకపోయాడు మనిషి. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 10వ వచనం నుంచి మనం జాగ్రత్త. ఓరేబులో అంటే ఏం చేశారు, ఓరేబులో అందరికీ దేవుడు మర్చిపోలేనిది ఒక చేదు మిగిలించారు. ఎందుకంటే వాళ్ళు ఒక విగ్రహాన్ని చేసుకున్నారు. బంగారాన్ని, మెడలకు బంగారం, చేతులకు ఉన్నది మొత్తం. మోషే గారు సీనాయి పర్వతం మీదకి వెళ్ళి 40 దినాలు రాడు. దేవుడు ధర్మశాస్త్రం గల ఆజ్ఞలు గల ధర్మశాస్త్రాన్ని మీకు ఇస్తాను, నువ్వు వచ్చేయంటే మోషే ఒక్కడు మాత్రమే వెళ్తాడు. ఈ కింద ఉన్న వాళ్ళు మోషే అనేవాడు ఏమైందో మాకు తెలియదు, మాకు ముందు నడవడానికి మాకు దేవత కావాలి, నువ్వు చేయాలని వాళ్ళు గగ్గోలు పెట్టినప్పుడు ఇంకా వాళ్ళు చాలా మూర్ఖంగా ప్రవర్తిస్తారు. అవసరం అనుకుంటే వీళ్ళు నన్ను చంపుతారు, ఇలా మాట అనుకుంటే అని భయపడి అహరోను సరే ఇవ్వండి, మరి మీ బంగారము మీ మీద ఉన్నది మొత్తం ఇవ్వండి అనే వరకలు వాళ్ళందరూ ఇచ్చిన వెంటనే పూతపోసిన దూడని చేసుకుంటారు. ఒక దూడకు ఒక ఆకారాన్ని ఇచ్చి ఏం చేస్తారు, దానికి బంగారు రేకును అంటే పూతపోసిన దేవుణ్ణి ఒక దూడని చేసుకొని పాలు తేనెలో ప్రవచించే దేశాన్ని నడిపించే దేవుడు అని ఆ ఓరేబులో కేకలేస్తూ తాగుతూ తినుచు పరశరీరాలు అవుతూ భయంకరంగా వీళ్ళు మారిపోయిన తరుణం మనం చూడగలం. ఎవరిని? ఇశ్రాయేలు జంగా. అందుకనే ఈ నిర్గమకాండంలో చేయబడ్డా కూడా ఈ జ్ఞాపకాలు దేవునికి గుర్తొచ్చి మళ్ళీ ఇక్కడ కూడా ద్వితీయోపదేశ కాండం 2వసారి నూతన తరానికి చెప్తుండేది. మొదటి తరంలో ఉన్న వాళ్ళు 6 లక్షల కాల్బలం వచ్చిన వాళ్ళందరూ ఆల్రెడీ చచ్చిపోతారు. మొత్తం ఈ మాటలు చెప్పే వరకు చాలామంది చచ్చిపోతారు, అందరూ చచ్చిపోతారు. మార్గ మధ్యంలో 40 సంవత్సరాలు పుట్టిన వాళ్ళు ఉన్నారు కదా, 40 సంవత్సరాలు ఈ మార్గ మధ్యంలో నడిచేవాళ్ళు పుట్టిన జనాంగానికి, నూతన యవనస్తులకు ఈ 2వసారి చెప్తున్న మాటలే ఇది. మీ పితరులు చేసిన పొరపాటు మీరు చేయకండి, మీ పితరులు దేవుని ఆజ్ఞలు మీరారు, ఏది చేయొద్దన్నాడో దేవుడు ఏది చేయొద్దని చెప్పాడో అదే చేశారు, దేవుని ఉగ్రతకు పాత్రులయ్యారు, వీళ్ళు మొత్తం చచ్చిపోయారు. మీకు అలా జరగకుండా ఉండాలంటే, మీరు భూమి మీద దీర్ఘాయుషు పొందాలంటే, మీరు మంచిగా ఉండాలంటే, ఆ 4వ అధ్యాయం 1వ వచనంలో చెప్తుంటాడు అనమాట. మీరు మంచిగా దేశంలో ఉండాలి, మీరు మంచిగా దీర్ఘాయుషు పొందాలి, మంచిగా ఉండాలంటే దేవుడు విధులు కట్టడలు మీరు అన్ని ఖచ్చితంగా మీరు పాటించాలని ఖచ్చితంగా దేవుడు మరి వాళ్ళకు హెచ్చరిస్తూ మోషే ద్వారా చెప్పిన మాటలు. ఈ 10వ వచనంకి వచ్చే వరకు ఏమంటారు కన్నా, ఇవన్నీ నేర్పించండి అని చెప్తున్నారు. చూడండి, ఓరేబులో మీరు చేసిన దాన్ని మీ దేవుడైన యెహోవా సన్నిధిని నిలిచుండి, యెహోవా నా యొద్దకు ప్రజలందరూ సమకూర్చు బారు ఆ దేశం మీద ఏమంటుండు, ఆ దేశం మీద
ఆ దేశంలో ఏ దేశము? కానాను, పాలు తేనెలు ప్రవశించే దేశంలో బ్రతుకు దినములన్నిటిలో ఏం చేయాలి వీళ్ళు? ఆ మాటలు వినాలా, మాటల ప్రకారంగా బ్రతకాలి. బ్రతుకు దినములు అన్నీ అంటే మీరేంటి, ఇక మీ పిల్ల తరాలకు కానీ నా కట్టడలు నా విధులు నేర్పించాలి. నేను మీ పట్ల చేసిన మేలులన్నిటినీ తలపోసుకోవాలి. నేను తప్ప మరొక దేవుడు లేడు. సిస్టమును మీరు పూజింపకూడదు. చెక్కలకు కానీ, బొమ్మలకు కానీ, ఎండితో కానీ, రాగితో కానీ, రాళ్లతో కానీ, చెట్లకు చెక్కబడినవి కానీ, ఏ బొమ్మలు మనుషుల చేత మలచబడిన ఏ బొమ్మకు ఒక రూపాన్ని ఇచ్చి మీరు మొక్కడానికి వీల్లేదు. ఈ తరతరాలకు మీకు కట్టడలు, మీకు విధులు అని ఎవరు చెప్తున్నాడు? ఇశ్రాయేలు జనాంగానికి మోషే గారు రెండోసారి నూతనంగా పుట్టిన ఈ జనాంగానికి మళ్ళీ ఒకసారి ఉటంకిస్తూ దేవుని ప్రేమను, దేవుని వాత్సల్యతను, దేవుని కట్టడలను మీరు పోయిన ఆ దేశంలో మీ బ్రతుకు దినములన్నీ పాటించాలని చెప్తున్నా. నాకు ఎవరికి భయపడాలి? దేవునికి భయపడ నేర్చుకోవాలి. ఈరోజు చూడండి, మనుషులకు భయపడతా తప్ప దేవునికి భయపడే సమాజం ఉందా? లేదు. దేవునికి భయపడాలి, దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉండాలి, నీతిగా ఉండాలి, పాపాన్ని మానుకోవాలి, ప్రతి మనిషిని ప్రేమ కలిగి ఉండాలి, పగ ద్వేషం ఉండకూడదు అనే దాని మీద దేవుడు చెప్పాడు. దేవుడు చెప్పిన పక్కకు పెట్టేసి పగతో ద్వేషంతో రగిలిపోతూ కుటుంబంలో శాంతి సమాధానం లేకుండా చక్కగా చెప్పాడు. ప్రతి వానికి ఒక భార్య ఉండాలండి. ఎవరుంటారు ఒక భార్యతో? ఈ రోజులలో సమాజంలో చూడండి, ప్రతి వానికి సొంత పురుషునికి తన భార్య ఉండాలి, అలాగే తమ భర్త ఒకరి ధర్మం ఒకరు నెరవేరాలి. అందరూ అంటే స్త్రీ పురుషులు ఏం చేయాలి? ఒకరినొకరు ప్రేమించుకొని ఒకరికొకరు బద్దులై ఉండి ఒకరి ధర్మం ఒకరు నెరవేర్చాలని బైబిల్ చెప్తుంది. ఖచ్చితంగా దేవుడిచ్చిన శిలాశాసనం ఉందా? ఆడవాళ్ళు మగవానికి బద్దులుగా ఉండలేకపోతున్నారు, మగవాళ్ళు ఆడవాళ్ళుగా బద్దులుగా ఉండలేకుండా నమ్మక ద్రోహం చేసుకుంటూ ఎన్ని కోట్లలో ఎంత రెచ్చిపోతున్నారు మీరు గమనించండి. కాకినాడలో నిన్ననే చూసిన టీవీలో వివాహితమైన సంబంధాన్ని పెట్టుకుంటే భర్త దొరికించుకొని నరికి పడేసింది. ఇద్దరు బెండకాయలు ఏరుకుంటుంది, 5 గంటలకు పోయారు. 10 గంటలకు పోయారు. ప్రియుడు అక్కడ ఎదురు చూస్తుండు, ఈమె వెళ్ళిపోయింది. వివాహితమైన సంబంధం పెట్టుకోండి. ఆమె మళ్ళీ దరిద్రం ఏంటంటే తల్లే ప్రోత్సహించింది. వాళ్ళిద్దరిని నాకు ముగ్గురు నరికేసింది పోయి. ఎందుకు అన్న చూడండి ఎంత దౌర్భాగ్యం. మీరు గమనించండి, నిన్న టీవీలో చూపిస్తున్నారు. కొడవలు, పెద్ద కొడవలు, ఏట కొడవలు తీసుకొని పోయాడు. ఇద్దరిని మొత్తం నాకు ముక్కగా నరికేసింది. ఎక్కడికక్కడ బెండ తోటలు గడగడ వణికిపోతుంది, ఊరంతా వణికిపోతుంది మొత్తం. ఎందుకు ఈ భయంకరమైన పనులు చూడండి. దేవుని భయం లేకనే, పాపభీతి అని మనిషికి బొత్తిగా లేకుండా భయంకరంగా బరితెగించి పాపానికి వెళ్ళడం వల్ల ఏమైపోతుంది అంటుడు. ఖచ్చితంగా వాడు వెళ్ళిపోయినాడు. ముగ్గురిని చంపేసిండు, అతను కూడా చంపేసిండు, అతను కూడా నరికేసిండు. ఆమె తీసుకుపోయి కాకినాడ హాస్పిటల్లో జాయిన్ చేశారు. వీళ్ళిద్దరు మాత్రం స్పాట్లో నరికేసిండు మొత్తం. అంటే ఎంత ఘోరకలి మీరు గమనించండి. ఇలా నరుక్కోవడాలు, ఇలా చంపుకోవడం అంటే ఒకరికొకరు నమ్మక ద్రోహం చేసడం కూడా భయంకరం. అందుకనే ఈ తప్పు అని దేవుడు ముందే హెచ్చరించేసి, నాయన ఇలాంటివి చేయకూడదు, మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి, మీరు హెచ్చరికలుగా మీరు బతకాలి, మంచిగా ఒకరికొకరు నమ్మకస్తులుగా ఉండాలండి. అంటే నమ్మకస్తులు ఈ రోజులలో లేదు. దేవుడు చెప్పిన ఇది ఒక మతము, మనకు అవసరం లేదు అనుకుంటూ వెళ్తుంది తప్ప ప్రతి ఒక్కరు. భార్య మంచిగుంది అనుకో, భర్తకు ద్రోహం చేస్తున్నారు. భర్తలు నమ్మకంగా ఉంటారు అనుకో, భార్యలు ద్రోహం చేస్తున్నారు. దీనికి అంత మూల కారణం ఎవడంటే దుష్టుడు. ఒకరికొకరు నమ్మకంగా ఉండకుండా మనుషులను వాళ్ళ మనసుల్లోకి దూరి వాళ్ళ కోరికలు కలిగించి భయంకరంగా పాపాత్ములుగా మారుతుంది ఎవరంటే దీని వెనక మరలో ఎవరుండు? నెట్వర్క్ మొత్తం దుష్టుడు ఉన్నాడు. వాని ప్రాబల్యం పెంచుకుంటూ మొత్తం భర్త భార్య కాకుండా పిల్లలకు తండ్రి కాకుండా తల్లి పిల్లలకు కాకుండా మొత్తం కుటుంబాలుగా నాశనం పోవడం కారణం ఏందరికైనా చిన్నప్పటి నుంచి వెళ్ళి దేవుని మాటలు నేర్చుకోకపోవడం, దేవుని కట్టడు విధులు పాటించకపోవడం. పాటిస్తే మంచిగా ఉంటుంది. దేవుడు ఏం చెప్పింది? ఖచ్చితంగా ఒకరికొకరు బద్దులై ఉండాలంటుంది. మీరు నేర్చుకొని కోరాలి, మీరు నా మాటలే మీకు శరణ్యం, నా మాటల ప్రకారంగా మీరు జీవించాలని ఉన్నతంగా దేవుడు ఇక్కడ చెప్పింది. కింది వచ్చిన చూడండి, తమ పిల్లలకు నేర్పినట్లు వారికి నా మాటలు నేర్పించదామని ఏం చెప్తుండ ఆయన? వాళ్ళకు నేర్పించాలి, వినిపించాలి, కట్టడలు విధులు అన్నిటి జీవిత దినములన్నీ వాళ్ళకు పాటించాలి. అవి మొత్తం ఇది మొదలుకొని వాళ్ళు వెళ్ళే ఆ దేశంలో మొత్తం అని చెప్పింది. ఇశ్రాయేలు మరి పాటించిరా మీరిరా అంటే ఎవరు పాటించలేదు, ఇశ్రాయేలు కూడా పాటించలేదు. అందుకనే దేవునికి బాధ,
వేదనే మిగిలించిన మనం చూడొచ్చు. అందుకని ఇక్కడ చెప్పి పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా, పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. 25వ అధ్యాయం 23 రండి, 23, 24. 22 నేను మీతో చెప్పినది ఏమనగా నీ సహోదరుని మీద కోపపడి ప్రతివాడును విమర్శకులు. అంటే ఏమంటున్నాడు? కోపం అనేది భయంకరం అని చెప్తుంది. ఖచ్చితంగా ఆ కోపం ఏంటంటే ఇక్కడ కూడా చెప్తుంది. రండి ఒకసారి యాకోబు పత్రిక రండి ఒకసారి. పరలోకానికి వెళ్ళాలి అంటే ఖచ్చితంగా ఇవన్నీ మనకు రావు అని చెప్తుంది. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 20-21 చూడండి. 1వ అధ్యాయం 20-21. ఎందుకనగా నరుడు కోపము దేవుని నీతిని నెరవేర్చదు. ఏమంటున్నాడు? నరుడికి కోపం ఉంటే అది దేవుని నీతికి అడ్డొస్తుంది. ఆ నీతి మనిషిలోకి రాదుగా. అందుకనే దేవుని ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. అందుచేత సమస్తమైన కల్మషమును విర్రవీగుతున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. మీరు గమనించండి, ఈ సాత్వికంగా రావాలన్నా, విరవేగుతున్న దుష్టత్వము, సమస్తమైన కల్మషము రావాలన్నా ఇవన్నీ ఏంటంటే కోపానికి నాంది అంటున్నాడు. నరుని కోపం దేవుని నీతిని నెరవేర్చదు అంటున్నాడు. అందుచేత సమస్తమైన కల్మషం మనిషిలోకి వస్తుంది, విరవీగుతున్న దుష్టత్వం మనిషిలోకి వస్తుంది. అది లోపల నాటబడదిగా దేవుని వాక్యం. మీ ఆత్మను రక్షించుటకు శక్తిగల వాక్యమును. ఎప్పుడు వాక్యము మనకు నాటబడుతుందంటే సాత్వికంతో వాటిని అంగీకరించడానికి నువ్వు సాధువుగా మారితే తప్ప దేవుని వాక్యం నీలోకి రాదు అని చెప్తున్నాడు. ఖచ్చితంగా నీ ఆత్మ రక్షింపబడాలన్నా, శక్తిగల వాక్యాన్ని నువ్వు అంగీకరించాలన్నా నీలో ఖచ్చితంగా సాత్వికం అనేది ఉండాలి. సాత్వికంతో అంగీకరించుడి అంటుడు లాస్ట్కు. సాత్వికంతో అంగీకరించుడి. 22వ వచనం. మీరు జినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు చూడండి ఏమైపోతారు. వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకుని అంటే కోపం ఉంటే వింటాం కానీ మనమే మోసపుచ్చుకుంటాం. అంటే మనకు దేవుని వాక్యం అనేది మనకు ప్రభావితం అనేది ఉండదు, ఆ లోపల అనేది నాటబడదు. ఖచ్చితంగా వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరే మోసపుచ్చుకున్న కుడి అంటున్నాం. అంటే మోసపరుచుకున్న కుడి ఖచ్చితంగా మోసపరుచుకుంటానికి కంపల్సరీ ఉంటుంది. అందుకనే ఏమంటున్నాడు? వాక్య ప్రకారము ప్రవర్తించువారే యుండుడి. ఎవడైనను వాక్యమును వినువాడై ఉండి దాని ప్రకారం ప్రవర్తించిన వాడైతే వాడు అద్దములో తన సహజ మొహమును చూచుకొని మనుషుని పోలి ఉన్నాడు. అద్దములో తన సహజ ముఖము చూచుకొని మనిషిని పోలి ఉంటాడు. కానీ అద్దంలో చూసుకున్నప్పుడే నేను ఇలాంటి బయటికి పోగానే వాడు ఎలాంటి వాడో మర్చిపోతాడు. సేమ్ అలాగనే ఉంటుంది మీ పరిస్థితి. అంటే నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. అది నెరవేర్చుతుంది ఇవ్వగలను, కోపం లేకుంటే నెరవేర్చుతుంది. కానీ కోపం ఉంటే ఏమైపోద్ది అనుకన్నా విర్రవీగుతున్న దుష్టవస్తం అవుతుంది. కోపము భయంకరంగా మన ఆత్మీయ జీవితానికి, మన ఆత్మ రక్షణలోకి రాకుండా ఇది అడ్డుగా మారిపోద్దని ఖచ్చితంగా చెప్తున్న ఒక మంచి సందర్భం. చూడండి ఒకసారి యోబు గ్రంథం 42వ అధ్యాయం, లాస్ట్ అధ్యాయం. అది యోబు గ్రంథాల్లో ఉన్నాయి మొత్తం 42 అధ్యాయాలు. 42 అధ్యాయంలో లాస్ట్ అధ్యాయంలో యోబు విపరీతంగా కాని మాటలు దూషిస్తారు. స్నేహితులు దూషిస్తారు. ఆ స్నేహితులు దూషిస్తే దేవుడు కలగజేసుకుంటాడు. చూడండి ఒకసారి 42:8. కాబట్టి 7 ఎడ్లను 6వ వచనం నుంచి కావున
యోబు గ్రంథము 42వ అధ్యాయము. చూడండి, 7వ వచనం నుంచి చదువుకుందాం. 7వ వచనం, 42వ అధ్యాయము 7వ వచనం నుంచి. యెహోవా యోబుతో ఆ మాటలు పలికిన తర్వాత ఆయన చూడండి, తేమానీయుడైన ఎలీఫజరుతో ఇలాగూ సెలవిచ్చాను, నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్ను గూర్చి యుక్తమైన మాటలు పలకలేదు, యుక్తముగా మీరు పలకలేదు కనుక నా కోపం మీ మీదను నీ ఇద్దరు స్నేహితుల మీదను మండుచున్నాయి. 8వ వచనం, కాబట్టి 7 ఎడ్లను 7 పొట్టేళ్లను మీరు తీసుకొని నా సేవకుడైన యోబు యొద్దకు పోయి మీ నిమిత్తము దహన బలులను అర్పింపవలనని, అప్పుడు నా సేవకుడైన యోబు మీ నిమిత్తము ప్రార్థన చేయును, మీ అవివేకమును బట్టి మిమ్మును శిక్షింపక ఉండునట్లు నేను అతనిని చూడండి, అతని ప్రార్థనను ఏం చేస్తాను, అతన్ని మాత్రం అంగీకరించేదను. ఏలయనగా నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్ను గూర్చి యుక్తమైన పలకలేదు. మీరు గమనించండి, యోబు గారు యథార్థంగా ఉన్నాడు, నీతిగా ఉన్నాడు, భక్తిగా ఉన్నాడు. 2 మహాశక్తుల మధ్య జరిగిన సంఘర్షణలో బలైపోయిన ఒక అమాయకుడుగా కనిపిస్తాడు యోబు గారు. ఎందుకంటే పరలోకంలో జరుగుతున్న పరిస్థితి నాకు తెలియదు. యోబు యథార్థవంతుడు, నీతిమంతుడు, అతని వంటి వాడు ఒక్కడు లేడు. అతడు చెడుతనం విసర్జించేవాడు గొప్పగాని దేవుడు అపవాది భూమి నుంచి వెళ్ళిపోయి పరలోకానికి వెళ్ళడానికి అవకాశం ఉంది తప్ప అక్కడ నివసించడానికి వానికి అవకాశం లేదు కనుక కత్తి దెబ్బతిని భూమి మీద పడ్డ ఈ దుష్టుడు, ఈ అపవాది, ఆదిఘట సర్పమైన ఈ అపవాది అక్కడికి వెళ్ళిపోయాడు. మన సహోదరుల మీద నేరస్థాపన చేస్తాడు అన్నట్టుగా ఖచ్చితంగా వీడు నేరస్థాపన చేస్తానికి వెళ్ళినప్పుడు ఏం చేసిండు అక్కడ? యోబు ఊరికే యెహోవా యందు నమ్మకం ఉంచాడా? భయభక్తులు కలిగి ఉన్నాడా? అతనికి చాలా ఆస్తులు ఇచ్చావు, చుట్టూ కంచె వేశావు, ఎడ్లను, గొర్రెలను, ఒంటెలను, గాడిదలను, పనివారును మంచిగా 7 కుమారులను, 3 కుమార్తెలను చక్కగా అన్నీ ఇచ్చావు. అందు గురించి దేవుడు అని ధూపాలు బలులు ఏరుస్తున్నాడు, చక్కగా ప్రార్థన చేస్తున్నాడు, చాలా ఇదిగా ఉంటున్నాడు. కానీ ఒక్కసారి నాకు అవకాశం ఇస్తే ఇదంతా పోతే నీకు ముఖం ముందే ఆయన ఏ నోట నిన్ను స్తుతించాడో, ఏ నోట నిన్ను కీర్తించాడో అదే నోట దూషిస్తాడు, నాకు అవకాశం ఇస్తావా అని దేవుణ్ణి వాడు దుష్టుడు ప్రేరేపిస్తాడు. సరే, నీ వశమున ఉన్నాడు, అతనికి అప్పగిస్తున్నానని. ఇది యోబుకు తెలియని సందర్భం, యోబుకి ఏమాత్రం తెలియదు. కానీ దుష్టుడు యోబును కోరుకుంటాడు. దేవుడు ఖచ్చితంగా యోబును అప్పగిస్తాడు. మరి యోబు గెలిచాడా లేదంటే గెలిచాడు. అపవాదిని ఏం చేశాడు? అపవాదిని ఓడించాడు, అపవాదికి ఓటమి చేకూర్చాడు, దేవునికి విజయాన్ని చేకూర్చాడు. చర్మంతో కూడా అన్ని ఆస్తులు తీసేశాడు. తర్వాత ప్రాణం అంటే ప్రాణం మాత్రం ముట్టకూడదు అంటాడు. చర్మం కూడా ఇదైపోయినా కూడా ఏ ఒక్కరోజు దేవుని నిందించి దేవుని అవమానపరిచినట్టుగా దేవునికి ఎదురు తిరిగినట్టు కూడా ఆయన జీవిత కాలంలో ఎక్కడ తను తాను నిందించుకుంటూ తన పుట్టుకను నిందించుకుంటూ కాగా, కానీ దేవుని నిందించిన దాఖలాలు యోబు గారి జీవితంలో కనిపించదు. చాలా ఉన్నతమైన భక్తిపరుడు. యుక్తముగా మీరు మాట్లాడలేదు. నిజమే, యోబును తను తాను నిందించుకోండు. మీరేంటి అతడు పాపం చేసినట్టుగా అతడు పాపాత్ముడని మీరు ముద్రేస్తారు? అసలు మీరు యుక్తంగా మాట్లాడలేదు. నా భక్తుడైన యోబును చాలా మీరు అంటే ఎగతాళి చేశారు. ఓదార్పునిచ్చే బదులు వీళ్ళు ఏం చేశారు? సూదులు లాంటి మాటలతో పొడుస్తారు. పాపం, నువ్వు నీతిమంతుడవా? ఎవడన్నా నీతిమంతుడు ఉంటాడు ఆ దేవునిలో అని చాలా నువ్వు గర్వించావు, లేకపోతే నువ్వు గొప్పోడు అని అంత కాదు, చాలా నిందలేసి చాలా అవమానపరిచి చాలా ఇది చేస్తారు. అయినా కూడా వాదనకు దిగిపోతాడు యోబు గారు. నేను ఏ తప్పు చేయలేదు, నేను ఇలా చేయలేదు అని చాలా బాధతో చెప్పినా కూడా వీళ్ళందరూ ఒకటై అతన్ని బాధ పెడతా తప్ప అతనికి ఓదార్పు మాటలు సరే మంచిదిలే, మరి నీ భక్తి ఉండొచ్చు, దేవుడు ఎందుకోసం మనల్ని శోధిస్తున్నాడు అని అతనికి ఏమాత్రం ఓదార్పు మాటలు
చెప్పకపోగా అతన్ని చాలా ఇబ్బంది పెట్టినట్టుగా వాళ్ళు చూడగలం మనం. అలాంటి వారు లాస్ట్కు ఎండింగ్లో దేవుడు కలగజేసుకొని, ఏంటి అసలు నా యోబు మాట్లాడినట్టు మీరు యుక్తమైన మాటలు మాట్లాడలేదు నా గురించి, మీరు నశించిపోవద్దు, మీరు ఉండాలి అంటే, మీ భక్తి నిధిగా ఉండాలంటే నువ్వు పోయి అతనికి చెయ్యి. మరి నన్ను తిట్టిర్రు కదా, నేను వాళ్ళ గురించి ప్రార్థన చేయనని యోబు అనుకోలే పాపం. మీరు గమనించండి, చాలా ఇబ్బంది పడుతుంది ఇది అంటారు. మరి ఉరికొచ్చి పరుగును వచ్చి మాకు బలు అర్పించు, నువ్వే ప్రార్థన చేస్తే నీ ప్రార్థన దేవుడు అంగీకరించువాడు, మాకు ఆ శాపం రాదు, దేవుడి నుంచి రాకుండా ఉంటే అన్న వెంటనే అర్థం చేసుకున్నారు దేవుడు అని వాళ్ళకు ఆనందించి వాళ్ళకు ప్రార్థన చేసినట్టుగా ఉంటుంది యోబు గారు ప్రార్థన చేస్తారు వాళ్ళ గురించి. ఇవన్నీ మనసులో పెట్టుకోడు. నువ్వు తిట్టినావు, నన్ను ఇట్లా అన్నావు, నన్ను అవమానపరిచినావు, అబ్బా బాగా అయిందా ఇప్పుడు మీకు, నేనేంటో తెలిసిందారని డంబంగా ప్రవర్తించినట్టుగా ఏమన్నా అన్నాడా? ఇప్పుడు మనం ఏదైనా అయిందంటే ఖచ్చితంగా మన గురించి మనం మాట్లాడుతామేమో. అలాంటి స్థితిలో ఉంటే ఏదైనా ఇబ్బంది అయిపోతే, ఈయనకి బాగా అయిందిరా, అయినట్టుగా అయింది, వీడు చాలా ఇది అయిపోయింది, ఇదో భక్తిపరులాగా చాలా ఇది అయిపోయాడు, నేను కావాల్సింది అవ్వాల్సింది అయింది అన్నట్టుగా నేటి దినాల్లో చెప్పుకునే పరిస్థితులు. ఆనాడు 66 పుస్తకాలు లేవు యోబు గారికి, అయినప్పటికీ క్షమాపణ కలిగి ఉన్న చూడండి. ఏమంటాడు, స్నేహితులు తిట్టినా, ఏమన్నా అవమానపరిచినా, సిగ్గుపరిచినా నువ్వు నీతిమంతుడివా అని ఆయన ఎంతన్నా. మరే ఈయన ఏం మాట్లాడు, యోబు గారు బాధపడతాడు, వేదన పడతాడు, తను నిందించుకుంటాడు, కానీ ఏమనలే. స్నేహితులు తిరిగి వచ్చిన వెంటనే వాళ్ళు ఏం చేస్తారు, మళ్ళీ బలు అర్పించి వాళ్ళ గురించి, దేవుని గురించి దేవుడు వాళ్ళ గురించి విజ్ఞాపన చేస్తాడు. 3 స్నేహితుల గురించి మళ్ళీ విజ్ఞాపన ప్రార్థన చేస్తాడు. అంటే ఏంటి, ప్రారంభం నుంచి మనకు చెప్పొచ్చేది అంటే ప్రతి మనిషి పట్ల ప్రేమ కలిగి, విజ్ఞాపన కలిగి ఖచ్చితంగా ఉండాలనే దేవుడు చెప్తున్న బోధ ఈ మన యోబు గ్రంథంలో కూడా స్పష్టంగా మనం చూడగలం. చూడండి ఒకసారి తిమోతి పత్రికలో, తిమోతికి రాసిన దాంట్లో కూడా మనం చూస్తే ఒకసారి ఏమంటుంది చూడండి. 2వ అధ్యాయము, 1 తిమోతి 2వ అధ్యాయము 8వ వచనంలో చూస్తే అక్కడ కూడా చాలా మంచి విషయాలు చెప్తుండే. అపోస్తుడైన పౌలు గారు ఇంకొకరు ఎలా ఉండాలి ఏంటి అని చెప్తుంది చూడండి. కావున ప్రతి స్థలమందును పురుషులు చూడండి, ఏంటి ప్రతి స్థలములకు వెళ్ళిన తర్వాత మనిషికి ఏమొస్తుందట, కోపము అని చెప్తుండే. ఇక్కడ కూడా ప్రతి స్థలమందు పురుషులు, ప్రతి స్థలమందు కోపమును సంశయములను మానండి. మీరు అవి ఉంటే మీరు పరలోకం వెళ్ళరు, అవి చేసినా అవి ఉంచుకొని మీరు ప్రార్థన చేసినా కూడా దేవుడు అంగీకరించడని చెప్పేస్తుంది. కోపమును సంశయములను మానండి, చేతులెత్తండి, పవిత్రమైన మీ చేతిలో కలంకం ఏది అంటకూడదు, అపవిత్రంగా ఉండకూడదు. పవిత్రమైన చేతులెత్తి మీరు ఏం చేయమంటాడు, రక్తం మరకలు అంటుకున్నాయా, దోషం మరకలు అంటుకున్నాయా, పవిత్రంగానే ఉన్నాయా చేతులు? పవిత్రమైన చేతులెత్తి మన వాళ్ళందరూ హల్లెలూయా అని చేతులెత్తి ప్రార్థన చేస్తారు. దాని మీనింగ్ అర్థం కాక పవిత్రమైన చేతులు ఉన్నాయా? ఈ చేతులతో ఎంతమందిని చేసినావు? చేతుల్లో ఏముండాలి, బ్రతుకుల్లో పవిత్రత ఉండాలి. పవిత్రత లేని చేతులెత్తి ప్రార్థన చేస్తే ప్రయోజనం ఏంటి? అందుకనే పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయండి అంటే అందరు పవిత్రులు అన్నట్టుగా టక్కున అందరు లేచి ప్రార్థన చేసి ఇలా చేతులు ఒప్పుకుంటా, పవిత్రులు అయిన వారే చేతులెత్తమంటున్నా, ఎవరిని పడితే వాళ్ళని చేతులెత్తమంటున్నా. పౌలు గారు ఏం చెప్తున్నాండి, పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయాలి. చేతులెత్తి అన్న ప్రార్థన ఒకటే, పవిత్రత వదిలిపెట్టి నాడు ప్రజలు పవిత్రత వదిలిపెట్టారు, ఒట్టి చేతులు మాత్రమే ఎత్తుతున్నాడు. దేవునికి ఏది ఇష్టమైంది? పవిత్రమైన చేతులు ఎత్తడం దేవునికి ఇష్టం. చేతులు అపవిత్రమైన చేతులు కూడా ఉంటాయి. అందువల్ల అక్కడ అందుకనే పవిత్రత తగిలించిండు దేవుడు. పవిత్రమైన చేతులెత్తి నన్ను అడిగిరు, ఏంటయ్యా మీరు చేతులెత్తి ప్రార్థించారని, చేతులెత్తి ప్రార్థన చేయరా అని అడిగిరు. అంటే పాత నిబంధన కాలంలో చెప్పాడు, కొత్త నిబంధన కాలకు వచ్చే వరకల్లా నువ్వు చేతులెత్తావా ఇది కాదు, నీ మనసులో చేతులు ఇలా పెట్టుకొని ప్రార్థన చేసినా కూడా దేవుడు అంగీకరిస్తాడు. నీ మనసు చూస్తుంటే దేవుడు, నువ్వు చేతులెత్తావా, కళ్ళు మూసుకున్నావా, కళ్ళు తెరుచుకున్నావా, కూకున్నావా, లేచినవా, ఇదంతా వేషధారణ. ఇవన్నీ అవసరం లేదు దేవుడికి. నీ యథార్థత, నీ హృదయం, నీ మనసు ఏమై ఉంది,
ఈ క్షణం నీ మనసు ఏమై ఉంది, నీ మనసులో ఆయనకు చోటు ఉందా లేదా, ఆయన వాక్యం చోటు ఉందా లేదా, అది మాత్రమే చూస్తాడు దేవుడు. కానీ మనుషులందరూ చూసేటట్టుగా మనం కొన్ని ఉంటాయి, ఆయన్ని చేసే పరిస్థితి మనం కనిపించుకునే అవసరత లేదు ఖచ్చితంగా. అందుకని ఇక్కడ పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయుడి. పవిత్రత అనేది వదిలేసిర్రు, ప్రార్థన చేతులు ఎత్తి ప్రార్థన చేయడం నేర్చుకోరు. అందుకే మన ప్రార్థనలకు జవాబులు రావు. కొన్ని విషయాల్లో జవాబులు వస్తాయి, కొన్ని విషయాల్లో రావు. రాకపోయినంత మాత్రంలో మనం నిరాశపడే అక్కర్లేదు. ఏదైనా ఇబ్బంది వచ్చిందనుకో, మనం ఏం చేస్తాం? ప్రార్థన చేస్తాం. మనసు ఏమనిపిస్తుంది? మనిషికి ప్రార్థన చేయంటే ఎమ్మటే రిలీఫ్ అయిపోయి ఎమ్మటే నాకు సమాధానం వస్తే బాగుండే అని మనిషికి మనకు అనిపిస్తుంది. కానీ ఏ టైంలో ఏమి ఇవ్వాలో, ఏ టైంలో ఏం చేయాలో దేవునికి బాగా తెలుసు. మనిషి కంటే దేవునికి బాగా తెలుసు. కనుక మనిషి కోరుకుంటాడు ఎమ్మటే జరగాలని, కానీ దేవుడు సమయానుకూలంగా ప్రతిదీ జరిగిస్తాడు. ఎందుకంటే కాలములను సమయములను తన స్వాధీనమందు ఉంచుకుంటూ కనుక ఏ సమయము ఏ కాలము ఎట్టిది ఏంటి అనేది సూచించి ఆ ప్రకారంగా మనకు కావాల్సింది దేవుడు ఇస్తాడన్నది ఖచ్చితంగా మనం నమ్మాలి. అందుకనే చూడండి, ఇంకా కింది వచనం చూడండి, 9వ వచనం. అలా చెప్తూ స్త్రీల గురించి కూడా ఒక మంచి ప్రార్థన ఒకటి చేస్తున్నా. మరియు స్త్రీలను చూడండి, అనుకువయు స్వస్థ బుద్ధియు గలవారై తగుమాత్రం వస్త్రములతో తమను తాము ఏం చేయాలి? ఇవన్నీ వాళ్ళ గురించి అలంకరణ గురించి చెప్తున్నారు. సరే, దాన్ని పక్కకు పెడదాం. తగుమాత్రము వస్త్రములతోనైనను అని బైబిల్లో ఉంది ఖచ్చితంగా. దాని ప్రకారంగా చేయాలని. కానీ మీరు గమనించండి, మాదిరిగా ఉంటుంది. మొన్న ఒక ఆయన చెప్తుండు, మనం కింగులం, రాయలుగా మనం కనపడాలి, మామూలుగా మనం కనపడవద్దు. క్రైస్తవులు దీనంగా మామూలు బట్టలు వేసుకోవడం క్రైస్తవులకు మంచిది కాదు. దేవుడు అలా కోరుకుంటే మనం చాలా గొప్పగా కనిపించాలి. కింగ్ మనం అంటుంది. ఏ రాజ్యానికి? ఎక్కడ? మనది ఏది? ఇక్కడ దీనులమండి, మొదకు దేపడిన గొర్రెలమండి. ఇక్కడ మనది రాజ్యం కాదు. యేసుక్రీస్తు ఏమన్నాడు? రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు, ఆయన ఆత్మ సంబంధమైనదానికి మనం రాజులం. మన రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు, ఈ బాహ్యనేత్రాలతో చూసే రాజ్యం కాదు మనది. మన రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు, ఇహ సంబంధమైన వాళ్ళం మనం కింగులం కాదు. దీనులము, వధకు స్థేపడిన గొర్రెలము, దినదినము వధకు సిద్ధమైన గొర్రెల వలె ఉన్నామని చెప్పింది ఖచ్చితంగా. అందువల్ల ఇక్కడ మనం పెద్ద ఇది కాదు, అది ఆత్మ సంబంధంగా. మీరు రాజులైన యాజక సమూహము అన్నాడు. పరిశుద్ధ జనము. రాజులు అంటే నువ్వు రాజ్యం వెళ్తామని కాదు, అధికారం చేస్తామని కాదు. అయిపోయింది. పాత నిబంధనలో రాజులు ఉన్నారు, దేవుడు రాజులను ఎన్నుకున్నాడు. వాళ్ళే ధర్మశాస్త్రం సరిగ్గా పాటించకపోతే అన్యులను లేపిండు, మొత్తం నలగొట్టిండు, చితగొట్టి చెవులు మూసిండు మొత్తం. తర్వాత అన్యులకు రాజ్యం వెళ్ళిపోయింది. తర్వాత ప్రజాస్వామ్య దేశాలు వచ్చినాయి, అయిపోయింది. ఇప్పుడు ఎక్కడ ఏం కథ అంటే రాజుగా క్రీస్తున్నాడు, ఆయన శిరస్సుగా ఉన్నాడు, మనం అందరం ఆయనకు అవయవాలుగా ఉన్నాము. ఈ రాజ్యంలో కులాలు లేవు, మతాలు లేవు, స్త్రీలు లేదు, పురుషులు లేదు, ఏ భేదం లేదు. అందరూ పరిశుద్ధాత్మ వల్ల పరిశుద్ధాత్మను అభిషేకం పొందిన వారం మనం అందరం, అభిషేకింపబడిన వారు. స్త్రీ అని పురుషులని ఏ భేదం లేదు, కులము మతం అని ఏ భేదం లేదు. అందరూ ఏకీభవించి క్రీస్తు యేసునందున్నవాడు ఒక్క నూతన పురుషునిగా సృష్టింపబడినాం. ఇంకా తారతమ్యాలకు ఇవన్నీ భేదాలకు ఇవన్నీ ఏమిటికి లేదు, ఆస్కారం లేదు. అందరూ ఒకటే దాని మీదకి వచ్చేసిన మతమిగా. పాత నిబంధనలో స్త్రీ పురుషుల భేదం ఉంది ఖచ్చితంగా, దానికి ఇవన్నీ ఉన్నాయి రకరకాలుగా. కానీ కొత్త నిబంధనలకు వచ్చాక మొత్తం తీసేసింది. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వాళ్ళు దేవుని చూస్తారన్నారు. హృదయం శుద్ధీకరించుకోవాలి. మీరు హృదయాన్ని శుద్ధీకరించుకోవాలంటే ఇగో ఈ పవిత్రత అనేది ఉండాలి ఖచ్చితంగా. మంచిగా ఉండాలి, ఇవన్నీ ఉండాలి. సహించాలి. సహించిన వారు ఏంటి? ధన్యులు. యాకోబు పత్రికలో ఉంటుంది, సహించిన వారు ధన్యులు. అందుకనే ఇదంతా సహించి భరించిన వాళ్ళు ధన్యులు. ధన్యతలలో మొట్టమొదటిగా ఎవరు కనిపిస్తారంటే యేసుక్రీస్తు. అన్నిటి సహించిండు, అవమానాలను సహించిండు, ఉమ్మివేతలు సహించిండు, ముఖం మీద ఉమ్మివేతలు, పిడిగుద్దులు, సొగసైనను స్వరూపమైనను క్రీస్తు లేకుండా పోయింది మొత్తం. ఆయన రాకమునిపై సొగసు స్వరూపం లేదని మనకు 53వ కీర్తనలో రాయబడుతుంది.
సొగసైనను స్వరూపమైనను ఆయనకుండదు. యేసుక్రీస్తు గురించి రాయబడ్డది పరమగీతంలో, 10,000లోనూ అతి సుందరుడు. 10,000 మందిలో ఉన్నా కూడా అతను గుర్తించేవాడిగా ఉంటాడు యేసుక్రీస్తు. నయనాలు ఎలా ఉంటాయి? ఆయన నయనాలు పాలు. అంత స్వచ్ఛమైన ప్రేమ, చాలా ఉన్నతంగా వర్ణించి నా ప్రియుడు ఇలా ఉంటాడని ఒక సంఘానికి, ఒక స్త్రీ ఒక ప్రియుడికి ఒక ప్రియురాలకు ఉన్న ఒక బంధాన్ని పోలుస్తూ దాన్ని బాగా అర్థం చేసుకుంటే పరమగీతాలు సంఘము క్రీస్తుకున్న బంధాన్ని సూచించే ఒక ఉన్నతమైన గ్రంథం అది పరమగీతాలు. ఒక ప్రియుడి కోసం ప్రియురాలు ఎంత ఎదురు చూస్తుంది, ఎంత ఎదురు చూపులు, ఒక ప్రేమ. ఆ ప్రేమను మాటల్లో వర్ణింపలేనంత దాన్ని మంచిగా ఒక దారం, ఒక సూదితో ఒక పూలదండను చక్కగా అమర్చి ఎలా ఉంటుందో ఆ మాటలన్నిటినీ ఒక్కొక్క దాన్ని చక్కగా సమకూర్చి మంచిగా ఒక దండలాగా, ఒక పూసగుచ్చినట్టుగా, ఒక దండగా అమర్చినట్టుగా మొత్తం అదంతా రాయబడి ఉంటుంది పరమగీతంలో. యేసుక్రీస్తు ఔన్నత్యము, సంఘానికి ఉన్న ఆ ప్రియునికి ప్రియురాలకున్న బంధం ఎంత గొప్పదో, ఒకరినొకరు ఎలా అర్థం చేసుకోవాలో చక్కగా రాయబడింది. నిజమే, అలా ఉంటుందా ఆ సంఘం అంటే? లేదు, ఖచ్చితంగా. గమనించండి. అందుకని ఇక్కడ చెప్తున్నాడు 9వ వచనంలో, మీరు ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఇదంతా కాదు, పవిత్రమైన చేతులెత్తి మీరు ప్రార్థన చేయండి. అందులో లేదు. అందుకనే పవిత్రమైన చేతులు పక్కకు పెట్టారు, ఒట్టి చేతులెత్తి ప్రార్థన చేయడమే నేర్చుకున్నారు. అక్కడ ఏం చేయాలంటే పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయాలి. జవాబు ఎందుకు వస్తలేదు ఈ రోజుల్లో ప్రార్థన చేస్తే? పవిత్రమైన చేతులు. ఈ చేతులు ఎంతమందిని కొట్టి ఈ చేతులతో ఇలా అనుకుంటే ఎంతమంది సాధించారు? ఏదన్నా చేతులు ముందుకెళ్తాయి కదా. అందుకని అపవిత్రమైన చేతులతో ప్రార్థన చేస్తే సమాధానము రాదు. మనుషుల హృదయంలోకి వచ్చిన వెంటనే చేతులు కాదు, కళ్ళు, చేతులు, నోరు అంతా పవిత్రమే. నీ హృదయంలోనికి దోషభరితమైంది ఏదొచ్చినా, పాపభరితమైంది, పాప తలంపులు వచ్చిన వెంటనే నీ సర్వశరీరం మాలిన్యతనే. సకల దుష్టత్వం, పాపం అంత కల్మషంతో నిండిపోద్ది. అంతే. ఇక తెలుసా, ఇక కల్మషం, ఇక పవిత్రమైన చేతులు ఎక్కడ ఉంటాయి? ఇక హృదయంలోనికి పాపం వచ్చింది అనుకోండి, మొత్తం పాప పంకిలం అయిపోయినట్టునే. ఇక చూపుల్లో తేడా వస్తుంది, నోటిలో మాటల్లో తేడా వస్తుంది, అన్నిట్లలో మొత్తం సర్వము మొత్తం కలుషితం అయిపోయాయి, మాలిన్యం అయిపోయాయి. ఇక ఎక్కడ ఉంటుంది అండి? చూడండి ఒకసారి సామెతల గ్రంథం పేతురు చూద్దాం. ఫస్ట్ పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 7వ వచనములో, మొదటి పేతురు అగ్రగణ్యుడు, యేసుతో నడిచినవాడు, ఎవరికి లేని ధన్యత నాకు దక్కింది. సముద్రం మీద నడిచిన మహా వ్యక్తి. ఫస్ట్ అబద్ధమాడిన పాపం, తర్వాత చాలా పశ్చాత్తాపంతో చాలా వేదన చెందిన వ్యక్తిగా మనకు పేతురు గారు కనిపిస్తాడు. 7వ వచనం నుంచి మనం చాలా జాగ్రత్తగా చూద్దాం. అటువలనే పురుషులారా, జీవమనే కృపావరములో మీ భార్యలు మీతో కూడా పాలివారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని మీ భార్యలను సన్మానించుము. మీ ప్రార్థనలకు అభ్యంతరము కలగకుండానట్లు జ్ఞానము చొప్పున ఆమెతో కాపురము. గమనించండి, భార్యది అనేది చాలా ఉన్నతమైన పాత్ర, మానవ జీవితంలోనే ఉన్నతమైన పాత్ర. శిశువు ప్రసూతి చేత రక్షింపబడునని కూడా రాయబడుతుంది. శిశు ప్రసూతి చేత అంటే యేసుక్రీస్తు ద్వారానే రక్షణ. మరి స్త్రీని ఎన్నుకున్నాడు లోకానికి, సర్వలోకానికి రక్షణ అంటే ఎవరి నుంచి వచ్చిండు? పురుషుని నుంచి రాలే. యేసుక్రీస్తు స్త్రీ నుంచి వచ్చిండు, పురుషుని ప్రణయం లేకుండా, అనాది సంకల్పం, తండ్రి సంకల్పం ప్రకారంగా. అందుకనే జీవమనే కృపావరములో మీ భార్యలు మీతో కూడా పాలివారై ఉన్నారని ఎరగండి. పాలివారు మీ భార్యలు ఎక్కడ? జీవమనే కృపావరములో. జీవమనే కృపావరములో మీ భార్యలు ఏమయ్యారు?
పాలివారై ఉండండి, ప్రేమించండి, సన్మానించండి. ఈ మాటలు ఎక్కడో గాలి కుదిలేసిరు మొత్తం. తెలుసా? ఈ మాటలు ఎక్కడో పక్కకు పెట్టింది. గొడవలు ఉంటాయా అండి? భార్యాభర్తలు నెమ్మదిగా ఉంటే గొడవలే ఉండవు. భార్యాభర్తలు మంచిగా ఉంటే పిల్లలు కూడా సమాజంగా మంచిగా తిరుగుతుంది, ఒక గొప్ప సమాజంగా ఉంటుంది. అందుకని మీ భార్యలను ఏంటి మిక్కిలి బలహీనమైన ఘటము కనుక ఆమెను ప్రేమించండి, సన్మానించమంటుంది. సన్మానానికి ఎవరు? స్త్రీలు పాత్రులే. సన్మానించు, మిక్కిలి బలహీనమైన ఘటం అని ఏమంటుంది? దేవుడే చెప్తుంది. ఘటమయ్యా ఏదని చెప్పిందని తక్కువ నమ్ముతాడు. సావధానంగా ఆమెను వినండి. అందుకనే కదా ఆదాము మోసపరచబడలే, అవ్వమ్మ మోసపరచబడింది. ఆ బలహీనత అనేది స్త్రీకి ఉన్నది. చెప్పుకుంటే గొప్పగా ఉంటుంది. ఇప్పుడు అన్ని రంగాల్లో రాణిస్తారు. విమానాలు కూడా నడుపుతున్న పరిస్థితి. అన్ని రంగాల్లో దూసుకెళ్ళిపోతున్నారు స్త్రీలు. పురుషుల కంటే బలంగా నిగ్రహంగా ఉండే స్త్రీలే. పురుషులు ఉండలేరు, స్త్రీలు ఉండగలరు. అన్ని రంగాల్లో రాణించగలరు. అందుకనే గృహ పరిపాలన పురుషులు చేయలేరు, స్త్రీలు బాగా చేస్తారు. అందుకనే గృహ పరిపాలన పెంచాలన్నా, ఇల్లును మొత్తం సాధాలను మొత్తం అన్ని చేసుకోవాలన్నా స్త్రీకి అంత జ్ఞానం ఇచ్చినంత. అందుకనే ఒక మాట అంటారు పెద్దలు, స్త్రీకి భూదేవికున్నంత సహనం ఉంది. భూమి దేవత కాదు కానీ సమాజం చెప్తుంది భూదేవికున్నంత ఓర్పు ఉందండి, సహనం ఉందండి అని. ఎవరు చెప్పారు? పురుషులకు సహనం ఉండదు, పురుషులకు అంత ఓర్పు ఉండదు. కానీ స్త్రీకి చాలా ఓర్పు కానీ సహనం కానీ, తన ప్రాణం పోతుందని తెలిసి కూడా మరో బిడ్డకు ఒక జీవితాన్ని ఇస్తుందంటే స్త్రీలు ధన్యులు, దేవుని దృష్టిలో గొప్ప. అందుకనే మరియమ్మ గర్భాన ఎవరు వచ్చారు? ప్రపంచానికే మొత్తం ఏం చేసిండు? మొదటి ఆదాము ఆయన అయితే కడపడి ఆదాముగా ఆదాము నుంచేళ్ళు వచ్చారు అందరూ. కానీ ఆదాము నుంచేళ్ళు రాకుండా వచ్చిండు ప్రత్యేకంగా, స్త్రీ నుంచేళ్ళు వచ్చిండు. ఎవరు? యేసుక్రీస్తు కడపటి ఆదాముగా. మీరు గమనించండి ఒకసారి. అందుకనే జీవం అనే కృపావరంలో మరి ఖచ్చితంగా స్త్రీలు పాలిభాగస్తులు, వాళ్ళను అవమానపరచొద్దు అంటే మీరు గమనించండి. ఎన్ని కోట్లు మీరు ఎంతమంది పిల్లలు కోర్టు చుట్టూ తిరుగుతారో మీరు గమనించండి. ఎంతమంది గొడవలు పడుతారో మీరు గమనించండి. ఎంతమంది గొడవలు అవి కొట్టుకొని తిట్టుకొని ఎంత భయంకరంగా మీరు గమనించండి. పెళ్లి విలువ, ఆ దాంపత్యము, భార్య భర్తల విలువ తెలియనప్పుడు పెళ్లి చేసుకోకుండా మంచిదండి. తెలియనప్పుడు పెళ్లి చేసుకోకుండా బెస్ట్. అందులో మా కుటుంబంలో 2 ఉన్నారు దౌర్భాగ్యులు, చెత్త దౌర్భాగ్యులు ఉన్నారు తెలుసా. 2 ఒక దౌర్భాగ్యులు అంటే దౌర్భాగ్యులు. ప్రయోజనం అంటే ఏమి లేదు, వాళ్ళ జీవితాలను బట్టి ఆనందించడం కాదు కానీ వ్యర్థం. పిల్లలు అయ్యారు అన్నైనా కూడా భార్యను బాధ పెట్టే వాళ్ళు ఏమి లాభం అండి? బతికున్నా కూడా సాగుతో చచ్చిపోయినంతో సమానం. భరించేవాడు, పోషించేవాడు, సంరక్షించుకునేవాడు తల్లిని తండ్రిని అందరినీ అల్లారు ముద్దుగా ఆడపిల్లని మంచిగా పెంచుకుంటారు. ఒక ఇంటికి పంపించినప్పుడు ఆ ఇంటికాడ కొన్ని రోజులు మంచిగా ఉన్న తర్వాత ఏపుక తింటుంటే ఏం చేస్తారు? సమాజానికి భయపడి అమ్మో నేను ఇలా పోతే ఎట్లా ఉంటుంది అనే సమాజానికి భయపడి కాపురం చేసుకుంటూ వాడు ఎంత దుర్మార్గుడైన దుష్టుడైనా ఆ దగ్గర పడి ఉంటారంటే మీరు గమనించండి. అందుకనే దుర్మార్గుడు కడుపుని దేవుని చేసుకొని ఏం చేస్తారు? విపరీతంగా బాధలు పెడతారు. మీరు ఒక్కొక్కరు క్యారెక్టర్, ఒక్కొక్కరు మెంటాలిటీ మీరు గమనించండి. భర్త మంచిగా అనుకో భార్య మంచిగా ఉంటుంది, భార్య మంచిగా ఉందనుకో భర్త సైకోలాగా ప్రవర్తిస్తుంటాడు. అందుకనే మన క్రైస్తవుల్లో ఉండకూడదంటే ఇలాంటి బోల్డ్ అని ఉన్నాయి. మీరు గమనించండి. నీ భార్యలు 7వ వచనం, ఎక్కువ బలహీనమైన ఘటము గనక అటువలనే పురుషులారా జీవమైన కృపావరములో మీ భార్యలు మీతో కూడా పాలివారై ఉన్నారని ఎరగండి. ఎక్కువ బలహీనమైన ఘటమని మీ భార్యలను సన్మానించండి, ప్రేమించండి. ఒకటేనండి, గట్టిగా ఒక మాట అంటే ఆడపిల్లలు ఏడుస్తారు. చక్కగా ఒక మంచి మాట, వాళ్ళకి ఆనందపరిచే మాట, ఒక మాట అంటే పొంగిపోతారు, అంతే కరిగిపోతారు. కానీ గొడవ, ప్రతీకారం, ఇది అది అని గాయపరచట్టు మన వాళ్ళు ఏమంటారు? కానీ వీళ్ళు అన్నారు పెళ్లి చేసుకుని ఏమనంటే అంటుంది. కానీ తల్లిగారి నుంచి వాళ్ళ అక్కలను వాళ్ళ కుటుంబం నుంచి తిడతారు దౌర్భాగ్యం. వాళ్ళు ఏమంటారండి? మీరు గమనించండి. నీ అమ్మ ఇట్లా, మీ చెల్లి ఇట్లా, మీ అన్న ఇట్లా, మీ వదిన ఇట్లా, ఈ పిచ్చకుండా పదం వాడుతుంటారు. మొత్తం పనికిరాని చెత్త పదాలని వాడుతుంటారు. అర్థమైందా? దరిద్రం, సకల దరిద్రం, సకల ఏదనంటే నోట్లి అని పెట్టుకొని మొత్తం దరిద్రమైన అంటే ఏమంటుంది? నన్నంటే అను కానీ నా అమ్మను నా అయ్యను అనకు. ఆడవాళ్ళకు కూడా
ఏముంటుంది? ఖచ్చితంగా అభిమానం ఉంటుందండి. తల్లిదండ్రుల మీద అభిమానం ఉంటుంది. కోపం కూడా, నన్ను కొట్టినావు, నన్ను తిట్టినావు, నన్ను తిట్టింది కాక నన్ను కొట్టింది కాక సరిపోనట్టుగా ఇంకా నా వాళ్ళు ఎందుకు అంటున్నావు అని వాళ్ళు తట్టుకోలేక ఒక మాటన వరకు ఇంకా రెచ్చిపోయి దౌర్భాగ్యులు ఇంకా కొట్టడం కానీ తిట్టడం కానీ చేస్తారు. ఇవన్నీ ఉండకూడదండి. ఇవన్నీ ఉండడం అంటే ఏంటి? పోతారు అంతే. అందుకనే నీ భార్యలు కూడా జీవమైన కృపావరంలో పాలిభాగస్తులు, వాళ్ళని సన్మానించాలి అన్నాడు. కానీ సన్మానించకుండా వాళ్ళకి ఇచ్చే గౌరవం వాళ్ళకి ఇచ్చినా బాగుంటుంది. సన్మానం అంటే చాలా గొప్ప పదం. అది సన్మానించండి అంటుండే దేవుడు. ఇంకా సన్మానం అంటే చాలా గొప్ప పదం. ఒక మాట అనుకుంటే చాలుగా, నీ నోటికి కళ్ళం పెట్టుకుంటే చాలు, అదే గొప్ప విషయం. అనరాని మాటలు నీ నోటితోనంటే ఈ సన్మానించకపోయినా పర్లే, కానీ ఈ కాయగూరపు మాటలు, భయంకరమైన చేదు మాటలు, కొన్ని మాటలు భరించలేని మాటలు అంటే మీరు ఒక దెబ్బ కొట్టినా పడతారు ఆడలు. కానీ మాటలు అందుకనే అంటారు, అద్దము పగిలిపోతే అతుకు పెడతారా? మనసు ఇరిగిపోయినా కూడా అంతే. అద్దము లాంటిది ఆడవాళ్ళ మనసు. అది ఇరిగిపోయింది అనుకో, భర్త అనేవాడు ఒక ఐస్థాయిలో ఉండాలి భార్య మనసులో. వాళ్ళు ఎప్పుడు పెళ్ళి అయింది మొదలుకొని సత్యంత వరకు అలాగనే ఉండాలి వాళ్ళకు. ఈ మధ్యన ఇవన్నీ ఉన్నాయనుకో, మనసులో అనుకోదు, వచ్చి దరిద్రుడు ఇలాంటి ఈ నీచుని నన్ను గట్టబెట్టిరు, బయటకు అనుకున్నా లోపల అనుకుందంటే పాయని దరిద్రం బాయిగా అయిపోయింది. ఇక వాళ్ళు లోపల అనుకుందనుకో అయిపోయినట్టే. ఇక అందుకనే ముందే అంటుంది దేవుడు, నీ జీవ అంటే కృపావరంలో, జీవమైన కృపావరంలో పాలిభాగస్తులు పురుషులారా వాళ్ళని ప్రేమించండి, సన్మానించండి అంటుంది. ఈ సన్మానించాలన్నా ప్రేమించాలన్నా మూలం ఏముండాలి? మనలో మూలం ఏముండాలి? అన్ని కలగలుపు మొత్తం ఇదిగా ఉండాలంటే ఏముండాలి మనలో? ప్రేమ. ప్రేమ అనేకమైన దోషములను, యేసుక్రీస్తు ప్రేమ ఉంది కనుకనే మనుషుల పాపాలన్నీ ఆయన మీద మోపబడ్డా ఏం అనలే. వదకు దేబడిన గొర్రె వలె మౌనంగా ఉండు తప్ప ఆయన ఒక్క మాట కూడా ఏమనలే. మౌనంగా ఆయన తల ఉంచిండు, ఒక్క మాట కూడా మాట్లాడినట్టుగా. అంటే ప్రేమ అనేకమైన దోషములను కప్పును. నిజమే, క్రీస్తుకు అనేకమైన అంత ప్రేమ ఉంది కనుకనే కప్పిండండి. కీర్తనల గ్రంథం 32:6. కీర్తన గ్రంథము 32:6. కావున నీ దర్శన కాలమందు భక్తి గల వారందరూ నీకు ప్రార్థన చేయదు. ఏం చేస్తాడట? దర్శన ఒకటి ఉంది ఆ కాలం. ఈ భక్తి పరులందరూ ప్రార్థన చేసినప్పుడు ఏం చేస్తాడట చూడండి. 32:6. కావున నీ దర్శన కాలమందు భక్తి గల వారందరూ నీకు ప్రార్థన చేయుదురు. ఆ ఇస్తార జల ప్రవాహము పొర్లి వచ్చినట్లు నిశ్చయముగా నీవు వారి మీదికి రావు. నా దాగుచోటు నీవే. శ్రమల్లో నుండి నీవు నన్ను రక్షించదావు. చూడండి, ప్రార్థన చేసినప్పుడు ఉంటుందని చెప్తున్నాడు. అలాగే చూడండి 33వ అధ్యాయంలో మొదటి వచనం, నీతిమంతులారా యెహోవాను బట్టి ఆనందము జ్ఞానము చేయుడి, స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము. నీతిమంతులకు ఏంటట? స్తుతి చేయుట. నీతిమంతులకు ఏదన్నా నువ్వు స్తుతి చేయాలన్నా, నువ్వు ప్రార్థించాలన్నా యథార్థవంతులకు సాధ్యమవుతుంది. కానీ యథార్థత లేకుండా, ఇదిగా లేకుండా మనం ఏం చేసినా వ్యర్థమండి. తెలుసా? పాటలు పాడాలన్నా, స్తుతించాలన్నా మనకేముండాలట? యథార్థవంతులకు శోభస్కరం. సితారలతోనూ యెహోవాను స్తుతించుడి, 10 తంతుల స్వరమండలముతోనూ ఆయనకు కీర్తించుడి. ఆయనను గూర్చి నూతన కీర్తన పాడుడి, ఆ ఉత్సాహ ధ్వనితో ఇంపుగా వాయించుడి. యెహోవా వాక్యము చూడండి, యెహోవా వాక్యము యథార్థమైనది, ఆయన చేయనదంతయు నమ్మకమైనది. ఆయన చూడండి, ఆయన నీతిని
న్యాయమును ఆయన ఏం చేస్తాడు? నీతిని న్యాయమును ప్రేమించువాడు. లోకము యెహోవా కృపతో నిండి ఉన్నది. యెహోవా వాక్కు చేత ఆకాశము కలిగను. ఆయన నోటి ఊపిరి చేత వాటి చూడండి సర్వ సమూహములు అంటే సమస్తము కలిగిందండి. సముద్రము ఎంత రాశిగా మొత్తం నిలబెట్టి అన్ని టోటల్గా కలిగజేశాడు. నీతిమంతులుగా ఉండాలి. ఆయన నీతి 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 అనే చెప్తుండే ప్రతిదీ. మనం ప్రార్థించాలన్నా, దేవుడు జవాబు ఇవ్వాలన్నా, మనకేం చేయాలన్నా నీతి 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 అనే చెప్తుండండి. చాలా చాలా నీతిగా ఉండాలి అంటుండే. ఒకటే మాట, నీతిగా ఉండాలంటుండే. సామెతల గ్రంథము 25వ అధ్యాయము నీతి అండి. సామెతల గ్రంథము 25వ అధ్యాయము 8వ వచనం చూడండి. ఆలోచన లేక వ్యాజ్యమాడుట. ఏమిటి? ఆలోచన లేక వ్యాజ్యమాడుట పోకుము. నీ పొరుగువాడు చూడండి, పొరుగువాడు నిన్ను అవమానపరిచి దాని అంతము ఇంకా నీవేమి చేయదు అని నీతో అనునేమో. నీ పొరుగువానితో నీవు వ్యాజ్యం ఆడవచ్చును కానీ పరును గుట్టు బయట పెట్టవద్దు. మీరు గమనించండి, పరును గుట్టు బయట పెట్టవద్దు. వ్యాజ్యం ఆడవచ్చు తెలుసు, కానీ నువ్వేంటి బయట పెట్టవచ్చు. మంచిగా ఉన్నప్పుడు మంచిగా ఉంటారు. తర్వాత వాళ్ళకి ఏదైనా చెడిందనుకోండి, ఏదైనా వాళ్ళకి తేడా వచ్చిందనుకోండి, వాళ్ళతో ఉన్న మొత్తం లోపాలన్నీ బయటికి చెప్పిననుకో, ఇలాంటి వాళ్ళు అది బయట పెట్టవద్దు అంటాడు. పరును గుట్టు బయట పెట్టవద్దు అంటాడు. పెడుతురు అంటే ఖచ్చితంగా దేవుని ప్రేమ వారిలో లేదని మనం చెప్పవచ్చు. అందుకని ఇక్కడ ఏమంటుండు, నీకు తెలివి లేనప్పుడు, నీకు ఆలోచన లేనప్పుడు వ్యాజ్యమాడకు పో దశలే పోకుము. నీ పొరుగువాడు నిన్ను అవమానపరుస్తాడు, దాని అంతము ఇంకా నీవింకేమి చేయదు అని నీతో అనునేమో. నీ పొరుగువాని నీవు వానితో వ్యాజ్యం ఆడవచ్చును కానీ పరును గుట్టు బయట పెట్టవద్దు, పెట్టకము. బయట పెట్టిన ఎడల వినువాడు నిన్ను అవమానపరచును. అందువలన నీకు కలిగిన అపకీర్తి ఏందట? 100 పనులు చేయండి, ఒకటి చెడ్డ చేస్తే కదే 99 మంచి పనులు చేసి ఒకటి చెడ్డ చేసిన దానివల్ల వచ్చే అపకీర్తి సచ్చినా కూడా పోదు. అన్నీ బాగానే ఉన్నాయా, అదొకటి వాళ్ళలో ఉంది అంతే. అపకీర్తి ఇంత అంత కాదు, ఆ ఒక్కటి అది వచ్చే దానివల్ల వచ్చే అపకీర్తి ఎన్నటికీ మనిషికి పోదు. అదే మనిషికి అవమానం తెచ్చిపెడుతుంది. అదే అపకీర్తి, భయంకరమైంది. మీరు గమనించండి, ఈ అపకీర్తి వచ్చింది. కీర్తి మంచిది, అపకీర్తి అనేది దానికి వ్యతిరేకమైంది. మనుషులందరి చేత విసర్జింపబడతాం. మన ముంగడ మంచిగా మాట్లాడినా మనం ఇంకా సాటుగా తిట్టేవాళ్ళుగా మారిపోతారు. అందువల్ల ఏమంటుండు, ఆ అపకీర్తి ఎన్నటికీ పోదు. సచ్చినా కూడా పోదా? పోదు. మీరు గమనించండి, కోరాహు చచ్చిపోయాడు. కోరాహు ఇప్పటికి పోయిందా? మీరు గమనించండి, ఆహాబు యెజబెల్ చచ్చిపోయారు. వాళ్ళ అవమానం పోయిందా ఇప్పటికీ? బైబిల్లో సచ్చినాక కూడా వాళ్ళ అవమానం పోదు అంటే ఎప్పటికీ పోదంటే మీరు గమనించండి. సంసోన్ చేసిన కొన్ని తప్పిదాలు అవమానం ఇప్పటికి పోతుందా? అయ్యో అక్కడికి ఎందుకు పోయిండు, ఆ వేషను ఎందుకు కోరుకుండు, ఎందుకు ఇలా అయిపోయిండని ఇప్పటికీ చరిత్రలో మాయను మచ్చగానే ఉండిపోయిందా లేదా? మీరు గమనించండి, దావీదు చేసిన మచ్చ అది అప్పటికీ ఉండిపోతూనే ఉంది. అయ్యో ఎందుకు అతన్ని నీతిమంతుని చంపించిండు, ఉరియాను ఎందుకు ఆమెను తీసుకున్నాడు, ఇట్లెందుకు చేసిండని ఆ మచ్చ ఆయన జీవితంలో ఉండిపోయింది. లోతు మంచోడే, కానీ లోతు చేసిన మచ్చ ఆయనకు తెలియకుండా స్థితిలో వెళ్ళిపోయింది. అంటే వచ్చిన కీర్తి రావాలంటే టైం పడుతుందండి. అపకీర్తి రావాలంటే అరక్షణములో అపకీర్తి వస్తుంది.
కీర్తి సంపాదించుకోవాలి, మంచి మనిషి అనిపించుకోవాలంటే ఏళ్ళు సంవత్సరాలు కావాలి. వీడు షెడ్డోడు అనిపించుకోవాలి, ఈ పాపి అనిపించుకోవాలంటే ఏంటి, క్షణాల్లో అయిపోతుంది. చెడు ఎంతసేపట్లో వ్యాపిస్తుంది, మంచి ఎంతసేపట్లో ఉంటుంది. యేసుకి చెప్పిన మంచి మాటలు ఎన్నో బయటికి వెళ్తలేవు. కానీ చూడండి, అబద్ధాలు మొత్తం అలిమేసుకుంది ప్రపంచం మొత్తం. అబద్ధానికి బలం ఎక్కువ అన్నట్టుగా మీరు గమనించండి. లోకంలో ఎంత భయంకరంగా పనిచేస్తుంది అబద్ధం. అందుకనే అబద్ధం ఆడే ప్రతి ఒక్కరు దేవుని బిడ్డలు కాదు అంటాడు. పరిశుద్ధులు మాత్రమే, నీతిమంతులు మాత్రమే, అనీతిమంతులుగా ఉండకూడదు. నా సమాజం సంఘముగా, నా బిడ్డలుగా ఏర్పరచుకున్న మీరు ప్రత్యేకంగా ఉండాలి. మీ మాట ప్రత్యేకం, మీ చూపు ప్రత్యేకం, మీ బ్రతికే ఒక ప్రత్యేకం. డ్రెస్ కోడ్లలో కాదు, చాలామంది బట్టలలో కూడా ప్రత్యేకత చూపిద్దాం అనుకుంటారు. కాదు, బ్రతుకుల్లో ప్రత్యేకత, మాటల్లో ప్రత్యేకత, చూపుల్లో ప్రత్యేకత, మన జీవితంలో మొత్తం అన్నిటిలో సపరేట్గా ఉండాలి. ముస్లిమ్స్ ఏంది, మాటల్లో వాళ్ళు అన్నిటికంటే అందరికంటే భయంకరంగా వెళ్ళి పెట్టుకుంటారు. కాకపోతే వాళ్ళ బురకలు, వాళ్ళ టోపీలు, వాళ్ళ కుళ్ళలు సపరేట్గా ఒక తెగగా ఉంటారు. సిక్కులలో కూడా ఏమిటి, వాళ్ళకు తెగ, వాళ్ళ బట్టలు, వాళ్ళకు డ్రెస్ కోడ్ సపరేట్గా ఉంటుంది. మీరు గమనించండి. క్రైస్తవులకు బట్టల కంటే ఏమనలే కానీ భక్తిలోని చూపించండి ఆయనను. యథార్థమైన హృదయం కలిగి నీతిమంతులుగా బతకండి, నీతిని యథార్థతని కలిగి ఉండమని చెప్పిన దేవుడు. ఆ వచ్చిన అపకీర్తి ఎప్పటికీ పోదు అని చెప్పేసి నిజంగానే పోదు. యూదా చచ్చిపోయిండు, ముంగడ పశ్చాత్తాపడి పోయి సల్లేసిండు. ఎక్కడ, దేవాలయంలో పారవేసిపోయి ఉరిపెట్టుకున్నాడు. అప్పుడు పశ్చాత్తాపం పడితే ప్రయోజనం ఏంటి? వేస్తూ ఉన్నాడు, సూచక్రియలు చేసిండు, మహత్కార్యాలు చేసిండు, గొప్పగా పంపించిన వారిలో ఇద్దరిద్దరు పంపించే వాళ్ళు ఇతడు కూడా ఒకటిగా ఉన్నాడు. దయ్యం శక్తుల మీద అధికారం పొందినవాడుగా ఉన్నాడు, దయ్యాలు వెళ్ళగొట్టినవాడుగా ఉన్నాడు యూదా. కానీ అప్పగించాడు ఎవరిని? యేసునే అప్పగించాడు. అతడు కలిగిన అపకీర్తి పోయినా కూడా ఇప్పటికీ మనం చదువుకుంటున్నాం. ఏంటి బతుకు ఇలా అయిపోయిందని. మన క్రీస్తుకు వచ్చిన ఖ్యాతి, ఆయన ప్రేమ ఎన్ని తరాలు అయిపోయిందండి, ఎన్ని తరాలు. అందుకనే దీనికి అడ్డు రావద్దని ఒక మంచి మాట బైబిల్లో చెప్పబడింది. ఈ రాజ్యం ఎంత గొప్పదో, ఇది ఎంత గొప్పదో, దేవుణ్ణి అడ్డగించుకుంటే దీన్ని ఎంత ఇదిగా ఉంటుందో, ఎన్ని రాజ్యాలతో ఇదిగా ఉంటుందో ఒక మంచి మాట చెప్తుంది చూడండి. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము ఒక మంచి మాట చెప్తుండు. ఈ సహనము, క్రీస్తు రాజ్యము, దీనికి ఉన్న ఔన్నత్యము గమాలియేలు చెప్తున్నాడండి. దీని గురించి చాలా ఉన్నతంగా వీళ్ళందరినీ కొట్టి ఏదో దీన్ని అంతం చేద్దాం, దీన్ని మొత్తం తీద్దాం అనుకుంటారు. యూదా అని ఒక ఉంటాడు, తూదా అని ఒకరు ఇద్దరు ఉంటారు. 400 మంది మనసులో పెట్టుకొని రకరకాలుగా ఇది చేస్తారు. అందులో దాని వివరణాత్మకంగా మరి మహనీయుడైన గమాలియేలు గారు, ధర్మశాస్త్ర ఉపదేశకుడు, చూడండి 5వ అధ్యాయము 33వ వచనం నుంచి చదువుకుంటాం. 5వ అధ్యాయము అపోస్తుల కార్యములు 33 నుంచి చదువుకుందాం. వారు ఈ మాట విని అత్యాగ్రహము తెచ్చుకొని దీన్ని విని వీరిని ఎవరిని, అపోస్తులను సంపన్నుద్దేశిరు. పేతురు గారు చెప్పిన మాటలు విన్న వెంటనే 31 నుంచి చదివితే మీకు క్లారిటీ బాగుంటుంది. ఇశ్రాయేలుకును మారు మనసును పాపక్షమాపణను దయచేయుటకై దేవుడు ఆయనను అధిపతిగాను రక్షకుడుగాను తన దక్షిణ హస్తబలము చేత హెచ్చించి ఉన్నాడు. మేమును దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మయు ఈ సంగతులకు సాక్షి అయి ఉన్నాడని ఎవరు చెప్పారు? పేతురు గారు చెప్పారండి. పేతురు గారు చెప్పిన వెంటనే వీళ్ళకి పట్టలేనంత కోపం వచ్చిందిగా. ఎవరికి? అక్కడున్న ధర్మశాస్త్ర ఉపదేశకులకు వీళ్ళందరికీ కోపం వచ్చిన తర్వాతనే వీళ్ళ వారు ఈ మాటలు విని అత్యాగ్రహం తెచ్చుకొని వీరిని చంపవాలని ఉద్దేశించిరి. ఎవరిని? అపోస్తులను పేతురు గారికి చంపాలని ఉద్దేశించింది. అక్కడ ఎవరున్నారు? ధర్మశాస్త్ర ఉపదేశకుడైన గమాలియేలు అని ఒక ఆయన, పెద్ద ఆయన.
ఏంట్రా మీరు ఇలా చేస్తున్నారు, గింతగానం ఏంటి, ధర్మశాస్త్రం చంపే అధికారం మనకు లేదు కదా, నేను అప్పుడు చెప్పినా మీరు పట్టించుకోలేదు, ఇది కాదు కరెక్ట్ కాదు అని ఒక మంచి హితోపదేశం చేస్తున్నాండి వాళ్ళకు. సరే కోపం వచ్చింది అనుకున్న వెంటనే, చంప ఉద్దేశించిన వెంటనే అక్కడ ఏమంటాడు 34 చూడండి, సమస్త ప్రజల వలన ఘనత నొందిన వాడును ధర్మశాస్త్ర ఉపదేశకుడైన గమాలియేలు ఒక పరిసేయుడు ఆ మహాసభలో లేచి, ఆ పరిసేయుడు మహాసభలో లేచిండు. కరెక్ట్ టైంకి లేచిండండి. కరెక్ట్ టైంకి లేచిండు. ఏంట్రా మీరు ఇలా చేస్తారని ఆ మహాసభలో లేచిండు. మనుషులందరి వల్ల ఘనత అంటే మామూలు విషయం కాదు, ఒకరిద్దరి వల్ల కాదు, ప్రజలందరి వల్ల ఇతడు రైట్ పర్సన్, కరెక్ట్ అండి. ఈయన భక్తి కానీ, ఈయన చెప్తున్న మాటలు కానీ, ఏ మాటలు చెప్తుండో అలాగనే బ్రతుడు. పరిసేయులు అందరు పరిసేయులు కాదు, పరిసేయుల్లో ప్రథముడుగా చెప్పిన మాటల ప్రకారంగా బ్రతుకుతున్న వ్యక్తి ఎవరు? గమాలియేలు. చాలా మంచి వ్యక్తి. మనుషులందరి వల్ల ఏం పొందిండు? ఘనత పొందిండు. ఒకరిద్దరి వల్ల కాదు, మనుషులందరూ అంటే ఇశ్రాయేల్ ఈ 12 గోత్రాల వల్ల ఘనత పొందిన వ్యక్తి ఎవరు? గమాలియేలు. సరైన టైంకి వచ్చిండు, లేచిండిగా ఖచ్చితంగా మాట్లాడాలి. 2 సందర్భాలు గుర్తు చేస్తున్నాయి ఆయన లేచి. ఈ మనుషులను కొంతసేపు బయట ఉంచండి, కొంతసేపు వెలపట ఉంచమని ఆజ్ఞాపించి వారితో ఇట్లా నేను, ఇశ్రాయేలు వారలారా, ఈ మనుషుల విషయమై మీరేం చేయాలనుకుంటున్నారు? చాలా వరకు ఈ మనుషుల విషయం మీరేం చేయాలనుకుంటున్నారు అంటున్నా. మీరేమి చేయబోచున్నారో జాగ్రత్త సుమండి. ఈ దినములకు మునుపు తూదా లేచి తానొక గొప్పవాడని చెప్పుకొనుచు ఇంచుమించు అంటే 400 మందిని మనుషులను వారితో కలుసుకొని వాడు చంపబడిను. వానికి లోబడిన వారందరూ చెరిది వెరుదులైరి. వానికి తర్వాత వాడు వెళ్ళిపోయిన తూదా లేచిన తర్వాత మరొకడు జనసంఖ్య దినములలో గలిలయుడైన యూదా అను ఒకడు వచ్చి ప్రజలను తనతో కూడా తిరుగుబాటు చేయుటకు, రోమా ప్రభుత్వమే తిరుగుబాటు చేయడం ప్రేరేపించను. వాడు కూడా వీళ్ళు తిరుగుబాటు చేసిన వాళ్ళందరూ అణిచేసిరు, చంపేసిరు, అది కూడా పోయింది. వానికి లోబడిన వారందరూ చెదిరిపోయి. చూడండి, ఇక చెప్తుండే, ఇద్దరు ఉటంకించి సమాజంలో జరిగిన చీడ పురుగులుగా సమాజంలో కొంతమందిని తిరుగుబాటు చేసి ఈ ప్రభుత్వాన్ని అణిచేద్దాం, మనం కూడా బరిసెలు బాకులు పట్టుకొని చంపుదాం. ఎవరిని చంపిరండి? సాటి మనిషిని చంపిరు. తెలుసా? ఎదుటి వాళ్ళని ఏం చంపించిరండి? మన భారతదేశంలోనే బ్రిటిష్ వాళ్ళు ఏం చేసారు, చాలామందికి భారతీయులకు ఉద్యోగాలు ఇచ్చి భారతీయులే చంపించుకుంటారు చేసుకుని దరిద్రులు. తెలుసా? వాళ్ళు ఒక 50 మంది ఉన్నారనుకో బ్రిటిష్ వాళ్ళు, సైనికులుగా. వీళ్ళు 1000 మందిని ముందు వరుసలో ఉంచి వాళ్ళని మొత్తం చంపించుకునే వాళ్ళు వీళ్ళను అంటే భారతీయులనే అంటే నీ కన్నుతో నీ ఏళ్ళనే పొడిపించే దౌర్భాగ్యమైన పరిస్థితులు ఏర్పరిచింది. మీరు గమనించండి ఒకసారి. వీళ్ళు కూడా ఏం చేశారు? దేవుని పిల్ల వీళ్ళే, కానీ ఈ తిరుగుబాటు చేసిన వాళ్ళు కూడా ఏంటి? ప్రభుత్వం మీద నలిగిపోతున్న వాళ్ళు, తిరుగుబాటు చేస్తున్న వాళ్ళు. వాడొక తూదా అనేవాడు ఏం చేసిండు? 400 మంది. వీడు కొంతమందిని ఎంబడి పెట్టుకుంటూ వాడు చనిపోయాడు, వీడు కూడా చనిపోయాడు అని 2 సందర్భాలు సమాజంలో అల్లకొల్లాన్ని సృష్టించి సమాధానం లేకుండా అక్కడ ఉన్న రోమా ప్రభుత్వాన్ని కానీ ప్రజలను కానీ దోచుకోవడం కానీ దొంగిలించడం కానీ ప్రభుత్వాల మీద కంటి మీద కులుకు లేకుండా చేసిన వాళ్ళు 2 సంఘటనలు ఉటంకిస్తూ చెప్తున్న దాన్ని 3వ సంఘటన అయిన క్రీస్తు గురించి చెప్తున్నారు. 2 సంఘటనల ప్రజల్లో అశాంతిని రేపినాయి, అనేకుల మంది చంపారు. ఇది కాదు కదా కరెక్టు. ఈ మహనీయుడు వచ్చాడు, ఎవరిని చంపిండా? ఈయన ఎవరిని చంపాడు? ఈయన వల్ల ప్రజలకు ఏమైనా హాని కలిగిందా? ప్రజలకు అంత మంచి కలిగింది. దీన్ని ఎందుకు మీరు వ్యతిరేకిస్తున్నారు? అసలు ఇది మంచిది అన్నట్టుగా ఈయనకు అర్థమై ఒక మంచి సందర్భాన్ని చెప్తున్నా. కాబట్టి 38 నేను మీతో చెప్పినది ఏమనగా, ఈ మనుషుల జోలికి పోక, వాడిని విడిచిపెట్టండి రా. ఈ ఆలోచన అయినను ఈ కార్యమైనను
పొరపాటున ఒకళ్ళ మనసులో స్వనీతి పెట్టి ఆ తూద లెక్క యూదా లెక్క ఆల లెక్క అయితే దానంతరదే పోద్దు. నువ్వేం చేయకపోయినా నేనేం చేయకున్నా నువ్వు నేను కల్పించుకునే పని లేదు. ఆ యూదా పోయినట్టు తూదా పోయి ఫస్ట్ లేచిన వాడు 400 మందిని పెట్టుకోడు, వీడో కొంతమందిని పెట్టుకోడు కదా. వాడు చచ్చిండు వీడు చచ్చిండు, వాళ్ళు వెంబడించిన వాళ్ళందరూ కూడా నశించిపోయారు. ఇది వాళ్ళ మనుషుల వల్ల కలిగింది అయితే పోద్ది. ఇలా జోలికి పోకండి. ఇది మనుషుల వల్ల కలిగింది అయితే దానంతలేదు పోద్ది. అది ఒక మనుషుల వల్ల కాకుండా దేవుని వల్లే కలిగితే మీరు దేవుని వలన పోరాడుతునేమో సుమా చూడండి. దేవునికే వ్యతిరేకంగా మీరు పోరాడుతునేమో చూడండి. అంటే ఈ విప్లవం కుటుంబంలో నెమ్మదే కాదండి, సమాజంలో కూడా నెమ్మది కలిగజేసిందే క్రైస్తవం. కిందికి వచ్చిన అదే చెప్తుంది చూడండి. మనుషుల వల్ల కలిగినదాయన అది వ్యర్థమగును, అది దేవుని వలన కలిగినదాయన మీరు వారిని వ్యర్థపరచలేరు. మీరు ఒకవేళ దేవునితో పోరాడుదురేమో సుమీ. చూడండి, దేవుని వల్ల పోరాటం అంటే దేవుని మాటల వల్ల వినకుండా ప్రతి ఒక్కరు దేవునితో పోరాడుతుండే. దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవాలి? భార్యను ప్రేమించమని భర్తకు చెప్పిండు. ఆ మాట బ్రేక్ చేస్తే మనం ఎవరితో పోరాడుతున్నట్టు చెప్పాలి? ఎవరితో భర్తను సాధించి భర్తతో పోరాడుతున్నట్ట, దేవునితో పోరాడుతున్నట్టే. భార్యను కొట్టి తిట్టి ఇష్టం వచ్చినట్టు తిడుతుంటే ఎవరితో పోరాడుతున్నట్టు? ఎవరితో పోరాడుతున్నట్టు చెప్పాలి మీరే. ఎవరితో పోరాడుతున్నట్టు? దేవునితో పోరాటం బాగుంటుందా? పోరాడితే బాగుంటుందా? ఏంటయ్యా నువ్వు చాలా ఇబ్బంది పెడుతున్నావు, ములికోళ్ళకు ఎదురుతన్నుట బహు కష్టం. సౌలా ఏంటి నువ్వు చేస్తున్నది? ములికోల. నువ్వు నాకు ఎదురు తిరుగుతున్నావు. ములికోలకు ఎదురుతంతే ఎలా ఉంటుంది? మనం కోపం వచ్చి తంతే ములికోలకు ఎలా ఉంటుంది? ములికోల ఎలా ఉంటుందండి? షార్ప్గా ఉంటుంది. దాన్ని దిగితే దాన్ని ఇలా తంతే ఏమైపోతుంది? గాయమైపోతుందా? నెమ్మదిగా ఉంటుందా? దేవునితో పోరాడితే ఏమైపోతాం మనం? దేవునితో పోరాడి గెలిస్తాడు అని ఉంటాడా? గెలుస్తారా అసలు? పిల్లలు తల్లిదండ్రులే పోరాడుతురేమో మాటినకుండా చెప్తే. ఎవరితో పోరాడుతున్నట్టు? దేవునితో పోరాడుతున్నట్టు తెలుసా? తల్లిదండ్రులు పిల్లలకు ఇది చేసినా కూడా, పిల్లలు తల్లిదండ్రులు చేసినా, భార్య భర్తల మీద చేసినా, భర్త భార్య మీద చేసినా, ఇవన్నీ పోరాటాలు అన్నదమ్ముల మీద, సహోదరుడి మీదకి లేచినా ఇవన్నీ పోరాటాలు ఏమైపోతే ఎరికేనా? దేవుని వల్ల కలిగింది అనుసుకొని మనసు చక్కగా దేవుడు చెప్పినట్టుగా పోతాడు. వ్యర్థుడు అని చెప్పడు. గొడవలే అన్నిటి కారణం ప్రేమ లేకపోవడమే. ఈ ప్రేమ ఉంటే ఏమైపోతే ఎరికేనా? ప్రేమ కురిపించింది కనుకనే సమాధానం ఉంది. ప్రేమ లేని వాళ్ళు ఏదో సాధించాలని లేచిరు, తూదాబోయిండు, తర్వాత యూదాబోయిండు. కానీ యేసుక్రీస్తు రాజ్యమే నిలిచిందంటే ఎన్నో రాజ్యాలు లేచినాయి, అన్ని మహాసామ్రాజ్యాలు లేచినాయి. రాజ్యం మీదకి రాజ్యం లేచింది. రాజులు ఎంతోమంది దండయాత్రలు చేసిరు. ప్రపంచంలో ఎంతోమంది నియంత్రణలు ఉన్నారు. నియంత్రణలు లేచారు, మొత్తం నియంతలుగా పరిపాలించారు. వాళ్ళతోనే ఆ రాజ్యం పోయింది. మన క్రీస్తు రాజ్యం ఇప్పటికీ నిలిచిందంటే ఇది మనుషుల వల్ల కలిగింది కాదు, ఇది దేవుని వల్ల కలిగింది. ఈ రాజ్యం మీదకి ఎవడొచ్చినా, దీని మీద ఎవడు ఇళ్ళకి వచ్చి పోరాడినా ఆ దేవుని మీదకే ఉంటుంది. మనం నశించిపోతాం కానీ దేవుని రాజ్యం విస్తరించనే ఉంటుంది, దేవుని రాజ్యం ప్రబలుతూనే ఉంటుంది. చెప్పొచ్చేది ఏంటంటే ఒకరికొకరు ఏమాత్రం ఎదురు తిరగదు. సంఘంలో కానీ, ఇంట్లో కానీ, పిల్లల మీద పిల్లలు తల్లిదండ్రుల మీద కానీ, తల్లిదండ్రులు పిల్లల మీద కానీ ఇబ్బంది పెట్టకుండా ఖచ్చితంగా ఒకరిని ఒకరు ప్రేమించుకుంటూ ప్రేమ కలిగే ముందుకెళ్ళాలి తప్ప శత్రుత్వము, ద్వేషము, పగ కలిగి ఉందో మీరు అపవాద సంబంధాలు అయిపోయినట్టే, దేవుని మీద తిరుగుబాటు చేసినట్టే, మీరు దేవునికి విరోధులుగా. నేనంటున్నా బైబిల్ అంటుందా? చెప్పండి, నేనంటున్నా బైబిల్ అంటుందా? దేవునికి విరోధులై బతికి బట్టగడతారు ఎవడన్నా? దేవునితో పోరాడుతురేమో సుమా చూడండి. దాన్ని ఎవడు వ్యర్థపరచలేడు. మనుషుల వల్ల కలిగిందా అది వ్యర్థమైపోద్ది. నువ్వు క్రీస్తు రక్తములో కడగబడి క్రీస్తు శరీరాన్ని తింటూ క్రీస్తు రక్తాన్ని తాగుతూ అదే పగ, అదే ద్వేషం, అదే రగిలిపోతే ఏమైపోతారు? ఆ కింది వచ్చిన ఉంటుంది. అర్పణ తీసుకుపోయినప్పుడు అక్కడ జ్ఞాపకం వస్తే నువ్వు వదిలిపెట్టి అర్పణను అక్కడనే వదిలిపెట్టి పోయి నీ సహోదరునితో కలిసి ఉండు, సమాధానపడు. అప్పుడు వచ్చి నువ్వు బలి అర్పించమని చెప్పిండే యేసుక్రీస్తు. మీరు గమనించండి, మనం ఆలయంగా మారినాం. ఒక తప్పుడు పరిశుద్ధమైన స్థలం ఉంది, అక్కడ పోయి ఆలయం దగ్గర పోయి అర్పించాలి. రకరకాలుగా ఉన్నది. ఇప్పుడు నువ్వే పరిశుద్ధాత్మక ఆలయం, నువ్వే పరిశుద్ధమైన స్థలం. నీ దేహం అంతా పరిశుద్ధాత్మక ఆలయమై ఉంది. నీలో పరిశుద్ధాత్మను ఉన్నాడు. నువ్వెంత పరిశుద్ధంగా నిన్ను నువ్వు కాపాడుకోవాలి, నిన్ను నువ్వు ఎంత ఇదిగా ఉండాలి.
నువ్వు పోరాడేది ఎవరితోని? వ్యక్తులతోనా? ఆకాశ మండలమందున దురాత్మల సమూహములతోనా? దురాత్మల సమూహములతో పోరాడుతున్నావు. ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఎంత ప్రేమగా ఉండాలి, ఎంత విధేయతగా ఉండాలి. అపకీర్తి మనకు వచ్చిందనుకోండి ఎప్పటికి పోదండి. అవమానం వచ్చిందనుకోండి ఎప్పటికి పోదు. సాధ్యమైతే అందరితో సమాధానంగా ఉండాలి. మనం ఖచ్చితంగా అవమానం తెచ్చుకోకూడదు మన జీవితాలను బట్టి. సమాధానపరచువారు ధన్యులు అన్నాడు. సమాధానపరచువారు ధన్యులు అన్నారు. ఆ సమాధానం అందరితో సమాధానం ఉండాలి. ఖచ్చితంగా అందరితో సమాధానంగా ఉండాలి, నెమ్మదిగా ఉండాలి. ఎప్పుడు ఏమైపోతామో మనకు తెలియదు. తెలుసా? పరలోకం వెళ్ళాలని మనది మన గమ్యస్థానం. మనం ఖచ్చితంగా వచ్చిందే ఇందులో పరలోకం వెళ్ళాలని. చిన్న జీవితం అండి, ఎలా ఉండి అలా వెళ్ళిపోయే జీవితం అంతే. ఒక భార్య తప్పు చేసిందనే ఒక భర్త కత్తులతో నరికేసింది. మనం ఎవరికి ప్రదానం చేయబడ్డా? క్రీస్తుకు. ఎక్కడ ఉన్నాడు భర్త? పరలోకంలో ఉన్నాడు. ఎక్కడ ఉంచండి భార్యను? భూమి మీద ఉంచండి. ఎలా ఉండమన్నాడు? పవిత్రురాలైన కన్యకకు ప్రదానం చేసినట్టు మనస్సు, పవిత్రత, బాహ్య సంబంధం కాదు, ఆత్మ సంబంధంగా మన ఆత్మలో కల్మషం లేకుండా ఉండాలి. ఆత్మలో కీర్తి కపటం లేకుండా ఉండాలి. చిన్న బాహ్య సంబంధంగా ఉంటేనే భర్త చంపేసిండు వచ్చేసి. ఆయన వచ్చేటోడు పరిశుద్ధులుగా ఉన్న వాళ్ళను తీసుకెళ్తాడు, అపవిత్రులుగా ఉన్న వాళ్ళను ఆరని అగ్ని చేత చావని ఆత్మను కాల్చేస్తాడు. మహాబుగ్రుడు వచ్చేవాడు, అగ్ని నేత్రములు కలిగిన వాడు, అగ్నిజ్వాలలో ప్రత్యక్షమవుతాడు. అగ్ని నేత్రం కలిగిన వాడు. నేత్రాలు ఎలా ఉన్నాయట? అగ్ని జ్వాలల వంటి నేత్రములు కలిగిన వాడు. పాదాలు అపరంజిమయం, పుటములో వేయబడిన, అలా వస్తాడు. మొత్తం ఆకాశం అంతా కనిపిస్తాడు. మరి ఈ భర్త కంటే వీళ్ళు సాక్ష్యం చెప్పి నీ భార్య ఇలా అని చెప్తే వాడు ఈని దొరకబట్టుకొని చంపేసిండు. యేసుక్రీస్తు ఎవరేంటి వెళ్ళని పక్కలు ఏమైనా సాడీలు చెప్పాలనా? నీ భార్య ఇలాంటిదని ఎవరు చెప్పే అవసరం లేదు. అది వార్తలు వింటప్పుడు నాకు అలాగనే వచ్చింది. అమ్మో ఎవరు వెళ్తారు నాయన, వీళ్ళకంటే వాడు చెప్పి వాడు కాపు కాసి ఇట్లా దెబ్బేసిండు. ఈయన అనుక్షణం ఎవరేం చేస్తుర్రో నిత్యము చూస్తున్నా ఆయనే ప్రదానం చేసుకుని అయిపోయింది. వచ్చే రాకట్లో వరుడుగా ఆయన వస్తే వధువు సంఘముగా సిద్ధపడి ఉండాలి. సిద్ధపాటు కలిగి ఉండాలి. ఖచ్చితంగా ప్రేమ, కనికరం, జాలితోనే ఉండాలి. ఒకరినొకరు నిందించుకోకుండా ప్రేమ కలిగి ఉండాలి. ఎప్పటి వరకు అంటే అంతం వరకు సాయించిన వారే ధన్యులు. మీరు గమనించండి, పవిత్రంగానే ఉండాలి. మీరు గమనించండి, మొన్ననే నాకు ఎప్పుడు జరగని సంఘటన జరిగింది ఒకటి. విలువైన సంగతి రాయబడ్డ మాటలు తండ్రి గ్రంథంలోనికే పరిమితమైపోయిన తప్ప మనిషిని జీవితంలో తెచ్చుకొని అయితే బ్రతుకులు అలవర్చుకోలేకపోతున్నాను. ఆయన అలవర్చుకొని బ్రతుకుల వారితో ఖచ్చితంగా చెప్తున్నారు. యోగును తన స్నేహితులు ద్వేషించారు. వెంబటే ఆయన యోగు మాట్లాడినట్టు మీరు ఉత్తమంగా నా గురించి మీరు మాట్లాడలేదు, నా సేవకు చాలా అది తన పక్షాన్ని మాట్లాడిన వెంటనే వాళ్ళు వెళ్ళి దాన్ని మళ్ళీ అర్పించిన వెంటనే వాళ్ళ గురించి మీరు నన్ను ఇట్లా నిందించారు, ఇట్లా నన్ను అవమానపరిచారు అని ఏమాత్రం ఆలోచించకుండా వాళ్ళ గురించి ప్రార్థన చేశారు. అంటే క్రైస్తవులు నేను నమ్మిన బిడ్డలు ఎలా ఉండాలో, ఎలా బ్రతకాలో, ఎలా మాట్లాడాలో, జననం మరణం మధ్యలో ఉన్న ఈ చిన్న జీవితకాలంలో తండ్రి ఎంత వెలుగు ఉండాలో, ఎంత ప్రేమ కలిగి ఉండాలో, ఎంత ఇదిగా ఉండాలో తండ్రి మీరు చూపించారు ప్రపంచాన్ని. ఆయన ఎప్పుడు వెళ్ళిపోతారో నాకు తెలియదు. వాకాన్ని కాల్ చేసేటప్పుడు తండ్రి మంచి పేరు మాత్రమే ఉండాలి. అందరినీ ప్రేమించాలి, ఎవరు దూషించేవాడు, ఎవరిని తిట్టేవాడు కాదు, ఎవరి గురించి నా చెడ్డ మాటలు పలకకుండా దేవుడు 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 అని చెప్పేవాడు. పరలోకం వెళ్ళాలనే మాటలే చెప్పుకునే వారిని అందరి నెలలలో నానేటట్టుగా, అందరి మనసులో మిగిలిపోయేటట్టుగా ప్రతి మనిషి జీవితం ఉండాలి. మన యేసుక్రీస్తు స్థాపించిన రాజ్యంలో తండ్రి కలతం లేకుండా ప్రేమ ప్రేమ ప్రేమ, కొట్టేవాడిని ప్రేమించాడు, తిట్టేవాడిని ప్రేమించాడు, ముఖం మీద భూమి వేసిన వాడిని ప్రేమించాడు, కుటుంబం కుటుంబాన్ని కూడా
ప్రేమించాడు. బల్లెకు పోటు పెట్టిన వాడిని కూడా ప్రేమించాడు. తనకు ముళ్ళ కిరీటం పెట్టిన వాడిని కూడా ప్రేమించాడు. కాళ్ళకు చేతులకు నేతి వేసిన వాడిని కూడా ప్రేమించాడు. శరీరము చీల్చబడేటట్టుగా మెలికలు నిలిపెట్టిన కొరడాలతో కొట్టబడి ఏళ్ళు పెట్టే సందు లేకుండా శరీరం మొత్తం భూమిని దున్నబడిన అలా చీల్చబడినా కూడా ఎవరిని పల్లెత్తు మాటలకుండా నోరు మెదపకుండా పెదవి నుంచి ఒక మాట కాని మాట మాట్లాడకుండా ఎంతగా ప్రేమించాడో అది వర్ణనాతీతం. ఆయన చిన్న మాట అంటే మేము భరించలేక పౌరుషంతో మాటకు మాట అనేదాకా ఉండలేని మేమక్కడ ఎన్ని మాటలన్నా భరించి తన బ్రతుకుల్లో సహనానికి నిలువెత్తు నిదర్శనంగా ఈ కుమారుడు ప్రపంచానికే సూచించాడు. మాదిరి అన్ని విషయాలు ఆయన మాదిరి కలిగి క్రీస్తు తత్వాన్ని కలిగి ఉన్నవారే పరలోకం వెళ్తాము అని వాక్యం సెలవిస్తున్నారు కదండి. ఏ లోపాలు ఉన్నాయో తండ్రి మాకు బోధించండి. ఎప్పుడు మా మరణం మాకు తెలియదు కనుక జననం మరణం పుట్టుక గురించి మాకు తెలియదు, మరణం గురించి అది రెండు రహస్యమే మాకు. కానీ జననం మరణంలో ఈ మధ్యలో జీవితకాలంలోనే తెలియజేసావు మాకు ఎలా బతకాలి ఉంటాను. అంతగా ప్రేమిస్తున్నాం తండ్రి. తండ్రి మా కోరుకునేది ఒకటే ఒకటి, ఈ జీవితం మాకు అశాశ్వతమైన శాశ్వతమైన జీవం, శాశ్వతమైన లోకం, ఆనందకరం సంతోషకరమైన ఉన్న లోకం ఏదంటే కన్నీళ్ళు బాధలు ఇబ్బందులు ఇరుకులు లేకుండా ఎండ దెబ్బ వడదెబ్బ లేకుండా ఏది లేకుండా ఉన్న లోకము మహా ఆనందకరమైన లోకం ఒకే ఒక లోకం పరలోకం. కొంటున్న ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డ పరలోకం రావాలని కోరుకుంటున్నాను తండ్రి. ఈ వాక్యాలు విని ఈ మాటలు విని హృదయాన్ని కఠినపరచుకోకుండా వాళ్ళ హృదయాన్ని ఆయన వెన్నవలే మంచు వల్ల వాళ్ళ హృదయం కరిగిపోయేటట్టుగా తండ్రి ఈ మాటలు విని తండ్రి మీ బిడ్డలందరూ వాక్యం చేత ఆత్మ హెచ్చరింపులు తీసుకొని కరిగిపోయి వాళ్ళ హృదయంలో మీ మాటలకు చోటిచ్చి తండ్రి ఉన్నతంగా ప్రేమ 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 అంతే తప్ప దేశము కోపము పగలు ప్రతీకారాలు ఉన్నవారు ఏ ఒక్కరూ దాంట్లో నరకమే ప్రాప్తం తప్ప పరలోకం ఉండదు. అంచుకొని ఎవరన్నా ఎవరు తిట్టినా ఎవరు ఏమన్నా ప్రేమే శాశ్వత కాలం నిలుస్తుంది. ఆ ప్రేమే పరలోకం తెచ్చిపెడుతున్నారు కదా తండ్రి. అందరినీ ప్రేమిస్తూ ఆ ప్రేమతోనే ప్రేమ సంపాదించుకొని ఆయన ఆ పరలోకానికి యోగ్యత సంపాదించుకునే భాగ్యాన్ని అందుకే మాకు ఈ కాలాన్ని సమయాన్ని ఇచ్చాము కనుక తండ్రి. సహించిన వారు ధన్యులన్నారు. మేము సహించుకొని భరించుకొని క్రీస్తు ప్రేమను ఈ లోకంలో వెదజల్లి తండ్రి మేము ఉన్న మహాలోకం చేరే అటు భాగ్యము ప్రతి బిడ్డకు ప్రతి కుటుంబానికి ప్రతి ఒక్కరి అందరికీ దయచేయమని ముందు మనసుతో వేడుకుంటూ తండ్రి ఈ కరుణాహస్తాలకు అప్పగించుకుంటూ ఈ ఆదివారం నాడు తండ్రి మాట్లాడడానికి ఇచ్చిన ఆధిక్యతకై నీకు మహిమ చెల్లిస్తూ మాట్లాడలేను అన్న ఇదిగా ఉన్నప్పుడు తండ్రి ఈ అపారమైన కృప వల్ల నీ ఆత్మ సహాయం వల్ల తండ్రి నేను ఇచ్చిన ఈ ఆధిక్యతకై నీకు మహిమ చెల్లిస్తూ ఇది మొదలుకొని ఎప్పటికీ ఆయన నీ మాటలు చెప్పుకుంటానే నీ మాటలు తండ్రి ఉన్నతంగా నా బ్రతుకులు అలవర్చుకొని చివరి పర్యంతం వరకు నీ మాటలు చెప్పుతండి ఆ మహాలోకాన్ని పొందాలని ఒకటే ఆశ కోరిక, అదే మా గురి, అదే మా లక్ష్యం. ఆయన లక్ష్యాన్ని చేరు వరకు గమ్యాన్ని ముద్దాడు వరకు తండ్రి నా ఎంతో నడిపించి బలపరిచి చిరపరిచి సత్యంలో ప్రతిష్ఠించమని నిండు మనసుకొని వేడుకుంటూ మీ దయగరాస్తాలకు వచ్చిన మీ బిడ్డలకు నా హస్తాలకు అప్పగించుకున్నాను. క్రీస్తున్నాను ప్రార్థన తండ్రి. తండ్రి అని దేవుని కుమారుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధాత్మ దేవుని సహవాసం సదాకాలం అందరికీ తోడైన సర్వసత్యం నడిపించి సత్యం